ఓకే. డిస్క్రిప్షన్ సేమ్ ఇదే అడిగాను. సింబల్ జీసీ జీసీ లేట్ సింగ్ చేద్దాం బ్రో. ఎప్పుడు తీసుకుందాం, ఎప్పుడు చేద్దాంటారు బ్యాక్ టెస్ట్? మేబీ మార్చ్ ఆర్ ఫిబ్రవరి ఓకేనా అందరికి? ఫిబ్రవరి చేయండి బ్రో. ఫిబ్రవరినా? ఫిబ్రవరి చేసామా? చేయలేదా ఫిబ్రవరి? చేయలేదా? ఓకే, మండే మార్నింగ్ 11 o'clock నుంచి స్టార్ట్. నుంచి ఫిబ్రవరి ఫ్రైడే 8 o'clock వరకు. ఓకే, 50తో స్టార్ట్ చేద్దాం రిజిస్ట్రేషన్. ఓకే, లెట్స్ సీ. ఈ వాల్యూమ్ తీసేసి ఫస్ట్ 4 అవర్స్కి వెళ్దాం. సో 11 o'clock అంత బాగానే ఉంది. ఇది ఉంది 4 అవర్స్. ఓకే, చాలా ఫాలో వచ్చింది. ఇక్కడ 1 అవర్కి వెళ్తే 1 అవర్లో ఇక్కడ సపోర్ట్ ఒకటి ఉంది. అండ్ సపోర్ట్ సేమ్ సపోర్ట్ పైన ఇక్కడ ఒకటి ఉంది సపోర్ట్ ఫర్ రెసిస్టెన్స్. 30 minutesకి వెళ్తే రేంజెస్ చాలా క్లమ్జీగా ఉన్నాయి ఇక్కడ. మనం ఎంజీసీ వెళ్ళిపోదాం. ఎంజీసీ వద్దు. స్కిల్ 1 అవర్కి వెళ్తే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. 30 minutes ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పైన ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ రేంజ్ ఎంత ఉంది? ఇక్కడ ట్రేడబుల్ రేంజ్ ఉంది. అబ్బో, ఓకే, ఆల్మోస్ట్ 100 MGC ఉంది. ఇప్పుడు 30 minutes. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ ఇనిషియల్గా మనం ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కనుక ఒక బై క్యాండిల్ ఫామ్ అయితే, కాకపోతే ఫస్ట్ 4 hours చూసుకుంటే మనకి 4 hours చూస్తే సెల్స్ ఉన్నాయి. సో బెటర్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఫేక్ సెల్స్ ఒకటి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొద్దిగా సేపు కన్సాలిడేట్ అయ్యి పైన క్లోజ్ అయితే ఈ పైన రేంజ్ మనకు ఫ్రీ రేంజ్ ఉంది కదా, అది మనం టార్గెట్ చేసుకోవచ్చు. సో అదే, లేకపోతే ఇక్కడ కింద కనుక ఒక రెడ్ క్యాండిల్ బయట క్లోజ్ అయితే టాప్ విక్తో ప్రీవియస్ లో చేసుకోవచ్చు. ఇదేమో బ్రేక్ ఈవెన్ పాయింట్లా కన్సిడర్ చేసుకోవచ్చు. టార్గెట్స్ ఒకటి. ఇంకా ఇటు పక్కన క్లీన్ రేంజ్ ఎంతవరకు ఉంది అంటే ఇటు క్లీన్ రేంజ్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా క్లీన్ రేంజ్ ఉంది. తర్వాత ఇటు ఇక్కడ దాకా ఉంది క్లీన్ రేంజ్. ఇట్ ఇస్ 30 minutes చాలా క్లీన్గా ఉంది ఇటు. సో చూద్దాం అసలు ఇది ఏమవుతుందో ట్రేడ్. ఇది ఓకే, నేను ఇప్పుడు 30 minutes కంటిన్యూ చేస్తా. 1 minute కాకుండా బ్రేక్అవుట్ అయ్యేదాకా. అంటిల్ బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయ్యేదాకా అసలు ఎవరు ఏంటంటే బేసిక్గా మీరు ఎలా ఫాలో అవుతున్నారు? నేను 30 minutes కనుక చూద్దాం అనుకున్నాను అనుకోండి, లాస్ట్
ఇప్పుడు క్యాండిల్ మనం టైం చూస్తూ ఉంటా ఫోన్‌లో. ఇంకొక 28 మినిట్స్ అయిపోయింది అనుకోండి. అప్పుడు వస్తా సిస్టమ్ దగ్గరికి. అప్పటిదాకా నేను సిస్టమ్ దగ్గర ఉన్నట్లే ఈ మధ్య. ఎందుకంటే మళ్ళీ అది పొరపాటు మధ్యలో ఎక్కడైనా ఇంపల్స్ ఏమన్నా కనిపిస్తే తీసేసుకుంటానేమో అని చెప్పి సిస్టమ్ దగ్గర ఉన్నట్లే అవాయిడ్ చేస్తున్నా కంప్లీట్‌గా సిస్టమ్‌ని. ఏమైనా సేమ్ హెల్ప్ బ్రో. అయితే నేను అంతే. నేను ఇంక అలారం పెట్టుకొని వస్తా. నేను అలారం పెట్టినాను ఇలాగే ఇది జస్ట్ టైం చూసుకుంటాను 28 మినిట్స్ అని చెప్పి వస్తాను. వచ్చి ఒక 3, 4 మినిట్స్, 5 మినిట్స్ చూస్తాను. ఏమన్నా వస్తే ఓకే. లేకపోతే మళ్ళీ అంతే. పక్కకెళ్ళిపోయి నా పని నేను చేసుకోవడం గానీ, లేకపోతే ఆఫీస్ వర్క్ చేసుకోవడం ఏదో ఒకటి చేసుకుంటున్నా. అలా చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంది అలా చేసుకుంటుంటే. ఇది చూడండి తన్నుకొని పోయింది ఇది. అర్థం లేకుండా. సో, ఓకే. ఈ ఫాల్ వచ్చింది. సో, ఇప్పుడు మనకేంటి ఇంకా నెక్స్ట్ సినారియో ఏంటి పుల్ బ్యాకే ఇంకా. ఇప్పుడు చూడండి పుల్ బ్యాక్ వస్తుంది ఇక్కడ. అక్కడ సో, టైమ్‌ది పెట్టరా బ్రో ప్రైస్ మీద ఒకసారి? ఇక్కడ సైడ్ అంటారా? ఆ! ఓకే. ప్రైస్ మీద టైమ్ ఉంటది. టేబుల్స్ కౌంట్ డౌన్ టు బార్. ఇప్పుడు నెక్స్ట్ టైమ్ వస్తాయి అలాంటి. ఓకే. ఓకే. యాహ్! ఓకే. ఇప్పుడేంటి పుల్ బ్యాక్ 4 అవర్స్ చూసుకుంటే 4 అవర్స్ చూస్తే మేబీ టాపిక్ ఏసుకోవచ్చు. లేకపోతే 1 అవర్‌లో స్ట్రాంగ్ అవుతుంది. సో, పైన అక్కడ దాకా క్లీన్ రేంజ్ ఉంది. బట్ మనం ప్రిఫరబుల్లీ ఇప్పుడు నేను ఇన్ కేస్ ఇది కౌంటర్ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు నేను గనక దీంట్లో బై ట్రేడ్ చేసుకోవాలి అంటే నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి పైన ఇంకో గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలి. అప్పుడు నేను బై తీసుకుంటా. అప్పటిదాకా నేను బై తీసుకోను. ఎందుకంటే స్ట్రైట్ ఇప్పుడు మనం ఇంత ఇది ఒకటి 4 అవర్స్‌లో ప్రీవియస్ 4 అవర్స్ చూస్తే స్ట్రాంగ్ రెడ్ ఉంది. అండ్ 30 మినిట్స్‌లో చూసినా ఫాల్ వస్తుంది. ఇలాంటి టైంలో మనం డైరెక్ట్‌గా ఒకటి 1 ఆర్ 2 గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవ్వగానే బైకెళ్ళిపోవడం అసలు అది కరెక్ట్ కాదు. సో, బెటర్ టు వెయిట్ ఫర్ ఏ కౌంటర్ సెటప్ అనమాట ఇక్కడ. సో, చూద్దాం అసలు ఇది నెక్స్ట్ ఏది ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఇక్కడ బాటమ్ మీకేసి ఇక్కడ హై బ్రేక్ అయితే తీసుకుంటారు చాలామంది. కాకపోతే అది కొద్దిగా రిస్కీ సెటప్ అది. చూద్దాం ఎంత రేంజ్ ఉంది ఇక్కడ అసలు. అబ్బో! చాలా రేంజ్ ఉంది. 15 మినిట్స్‌లో చూసుకుంటే ఏమో నాకు అంత కాన్ఫిడెంట్ అనిపించట్లేదు. చూద్దాం 30 మినిట్స్ ఇంకొక 30 మినిట్స్ కానీ చూద్దాం. మనం టైం కూడా ఇప్పుడు వాల్యూమ్ టైమ్‌లో ఉన్నాం. వాల్యూమ్ టైమ్ ఓకే 1:00 అయింది కదా! 1 అంటే అది లండన్ ఓపెన్ అవుతుంది. బట్ స్టిల్ 1 మినిట్‌లో చూద్దాం. రన్ చేద్దాం ఒకసారి 1 మినిట్‌లో ఏమవుతుంది అని. బాటమ్ ఎక్కేస్తుంది. ఇంత బాటమ్ ఎక్కేసింది కాబట్టి సో, మనం అది ట్రై చేసుకోవచ్చు. అంటే 15 మినిట్స్‌లో చూస్తే నాకు తెలిసి పుల్ బ్యాక్ ఒక హాఫ్ రిస్క్‌తో వెళ్ళొచ్చు. హాఫ్ రిస్క్‌తో 5 ఈ హై బ్రేక్స్ 4596.5 4596.5 ఇది హాఫ్ రిస్క్ కంప్లీట్ హాఫ్ రిస్క్. అండ్ మనకి ఎంత ఉంది అసలు స్టాప్ లాస్ ఇంత చూపిస్తుంది స్టాప్ లాస్. ఇంత 50 అంటే అసలు మనం వద్దు ట్రేడ్ వద్దు. 50 మినిట్స్‌లో బెటర్. చూద్దాం అది బేసిక్‌గా ఇంత స్టాప్ లాస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ట్రేడ్ అవాయిడ్ చేస్తా. కంప్లీట్ చేస్తే 1 ఎంజీస్ అని వెళ్ళొచ్చు. 1 ఎంజీస్‌తో వెళ్దాం చూద్దాం. 4, 6, 4, 5, 9, 6 1 ఎంజీస్ వెళ్తున్నాను. సో, నాది సెక్యూర్ పాయింట్స్ ఎక్కడ అంటే ఎక్కడ రేంజెస్ ఏం లేవు దగ్గరలో. ఇదే నెక్స్ట్ స్టేజ్. సో, ఓకే. ఇక్కడ నేను ఇప్పుడు ప్రీవియస్ ఇక్కడ ఈ విక్స్ ఉన్నాయి కదా! ఇవి ఇప్పుడు రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తాయి అనమాట. ఈ రెసిస్టెన్స్ దాకా వెళ్తే అంటే ప్రీవియస్ ఈ విక్ బాటమ్ దాకా వెళ్ళిందనుకో నేను బ్రేక్ ఈవెన్ తీసుకుంటాను. ఇంకా మనకి వేరే ఛాన్స్ లేదు. ఇప్పుడు పార్షియల్ బుక్ చేయలేము. ఓన్లీ 1 ఎంజీసీ కాబట్టి అక్కడ దాకా వెళ్తే నేను బ్రేక్ ఈవెన్ తీసుకొస్తా. పాసిబిలిటీ ఉంటే హోల్డ్ చేసుకుంటా. లేకపోతే లేదు. లెట్స్ సీ. ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే ఇనీషియల్ స్టాప్ లాస్ ఇది మనది. స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. సో 15 మనకి రేంజ్ ఉంది. 15 మినిట్స్‌లో రేంజ్ ఏం లేదు. ఇంకా వేరే హోల్డ్ చేయని కాకపోతే ఇన్‌కేస్ ఇది గనక మళ్ళీ ఇప్పుడు ఓన్ హై బ్రేక్ చేస్తే నా స్టాప్ లాస్‌ని తీసుకొచ్చి నేను ఇలా మేనేజ్ చేసుకుంటా. ఇది నా బాడీ కిందకి. వన్స్ అది సేమ్ మళ్ళీ ఇప్పుడు ఈ ఓన్ హైని బ్రేక్ చేసి వెళ్తే పైకెళ్తే ఓకే.
ఇప్పుడు నేను స్టాప్ లాస్ మేనేజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో, ఈ మేనేజ్ చేసి ఎక్కడ బుక్ చేస్తానంటే ఇంక 1 ఎంజీసే కాబట్టి మోస్ట్‌లీ ఈ మధ్యలో రాగానే బుక్ చేద్దాము. లైక్ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో అయితే నాకు తెలిసి ఇది మనం కొద్దిగా 1 ఆర్ ఒక 2 ఎంజీస్ దాకెళ్ళుంటే ఇప్పటికి మనం బుక్ చేసేసుకోవాల్సింది. అంటే అట్‌లీస్ట్ ఒక పార్సెల్స్ అన్నా బుక్ చేసేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ ప్రీవియస్ 5 మినిట్స్‌లో చూసుకుంటే మీకు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది ప్రీవియస్ ఇక్కడ ప్రీవియస్ ఇది 5 మినిట్స్‌లో చూస్తే కొద్దిగా ఇది హార్డ్ ప్లేస్. బట్ ఎనీవే చూద్దాం మనం 30 మినిట్స్‌లో. ఇంకా ఇప్పుడు ఈ లెవెల్ దాకా వెళ్ళిన తర్వాత నేను బుక్ చేసేస్తాను ఇంకా. ఇప్పుడు ఇంక నేను ఇంత మూవ్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 200 పిప్స్ మూవ్ ఉంది. సో నేను నా బ్రేక్ ఈవెన్ తీసుకొచ్చేసాను ట్రేడ్ అది. ఓకే, బ్రేక్ ఈవెన్ హిట్ అయిపోయింది. ఎనీవే దట్స్ ఫైన్. బట్ ఇప్పుడు మన మేనేజ్మెంట్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇది ఫస్ట్ నేను అసలు యాక్చువల్గా ట్రేడ్ ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకు అంటే ఇది కౌంటర్ సెటప్. మనం ఫాల్ బాగా వచ్చింది, ఒక పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేశాను నేను, కాకపోతే పుల్ బ్యాక్ రాలేదు, చాలా స్టీపర్ విక్ వేసింది. స్టీపర్ విక్ ఇస్ ఆల్సో ఫైన్. అంటే మనకి స్టీపర్ విక్ వేసి ప్రీవియస్ హై బ్రేక్ చేస్తుంటే ఇంకా మనం లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇప్పుడు 5 మినిట్స్ 1 మినిట్లో చూసుకుంటే అది పుల్ బ్యాక్. ఇంకా ఇక్కడికి వెళ్ళి ఒక పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ బ్రేక్ అయింది కదా. సో అది స్టీపర్ వీక్ని మనం పుల్ బ్యాక్ లాగా కన్సిడర్ చేస్తాం లోయర్ టైం ఫ్రేమ్లో. అది స్టీపర్ వీక్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా విక్ వేసి ఉంటే మనకి అది పాయింట్లెస్. సో మనకి మంచి విక్ వచ్చింది. వన్స్ ట్రేడ్ ఎలా మేనేజ్ చేయాలి అంటే వన్స్ ఒక 1:1 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్లో మనకి ఎంత ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంతది 43 పిప్స్ వెళ్ళింది, 450 పిప్స్, ఆల్మోస్ట్ 1:1 దగ్గరగా ఉంది. సో నేను ఆ టైంలో వెళ్ళగానే బ్రేక్ ఈవెన్ చేసుకున్నా ట్రేడ్ని. అండ్ ఇన్ కేస్ ఇది 1 ఎంజీసీ కాబట్టి నేనేం బుక్ చేయలేదు. నార్మల్ సిచ్యువేషన్స్లో అయితే ఒక 2 ఎంజీసీ తీసుకుంటే ఒక 1:1 అవ్వగానే ఒక 50% బుక్ చేస్తాను. అండ్ ఇక్కడ అది ఏంటి 50%, నేను 50% బుక్ చేస్తాను, లేకపోతే 80% బుక్ చేస్తాను. 50% ఎప్పుడు బుక్ చేస్తాను అంటే మనకి పక్కన క్లీన్ రేంజ్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ నిన్న ట్రేడ్ ఎగ్జాంపుల్ ఇది ప్రీ సిచ్యువేషన్ ఉంది. ఈ ట్రేడ్లో మనకి చాలా క్లీన్ రేంజ్ ఉంది సైడ్. సో నేనేం చేశాను, ఒక 1:1.25 ఎంతో 1:1.3 దాకా 50% 60% బుక్ చేశాను. 60% బుక్ చేశాను. తర్వాత రిమైనింగ్ 40% ఆల్మోస్ట్ నేను ఇక్కడ బుక్ చేశాను. ఈ క్యాండిల్ దగ్గర బుక్ చేశాను. ఇక్కడ రిమైనింగ్ 40% నేను ఇక్కడ బ్రేక్ ఈవెన్ పెట్టుకున్నాను. ఇక్కడ బ్రేక్ ఈవెన్ పెట్టంటే ఫస్ట్ అది నా ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయిన తర్వాత నేను ఇది క్లోజ్ చేస్తాను. ఒక 60% క్లోజ్ చేసేసాను. తర్వాత నా స్టాప్ లాస్ వచ్చి బ్రేక్ ఈవెన్ పెట్టేసుకున్నాను. బ్రేక్ ఈవెన్ వన్స్ అది ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది, ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి క్లోజ్ అయిపోయిన తర్వాత నేను ఆ గ్రీన్ క్యాండిల్ పైన అంటే మరీ దాన్ని ఆనించలేదు. 15 మినిట్స్ చూసుకుంటే కొద్దిగా పైకి ఎంత ఉంది, ఇక్కడ ఉంది 15. ఆల్మోస్ట్ అది నేను ఈ క్యాండిల్ దగ్గర పెట్టాను స్టాప్ లాస్. నేను అంటే ఒక 40% బుక్ చేసేసిన తర్వాత 60% బుక్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది బ్రేక్ అయిన తర్వాత తీసుకొచ్చేసి పైన పెట్టుకున్నా. ఇక్కడ క్లోజ్ అయిపోయి ఏరియా దగ్గర క్లోజ్ అయిపోయాయి, మొత్తం ఇక్కడ క్లోజ్ అయిపోయాను. సో మనకి రేంజెస్ ఏమన్నా ముందు ఉన్నాయి, పక్కన ఫ్రీ రేంజ్ ఉంది అంటే బెటర్ టు గో విత్ 50 or 60%. లేదు అంటే 1:1 దగ్గర 90% బుక్ చేసుకోవడం బెటర్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏంటి పరిస్థితి. నా యాక్చువల్ ట్రేడ్ ఏంటి, దీంట్లో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి, సెల్స్ కోసం. ఇది కనుక మళ్ళీ ఇప్పుడు వచ్చి దీంట్లో క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ లోపల మాట్లాడుతున్నా సార్, సౌండ్ వస్తుంది మీ దగ్గర నుంచి. ఇప్పుడు ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే టాప్ పిక్ వేసి ఇది ఎందుకు అంటే ఇంత ఫాలో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పుల్ బ్యాక్ రావాల్సిందే. పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఫాలో అవుతుంది. సో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి సిచ్యువేషన్ ఖచ్చితంగా. ఈ క్యాండిల్ క్లోజ్ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడు క్యాండిల్ క్లోజ్ అవ్వాలి మనకి ఎటువంటి పరిస్థితుల్లో. అది అవ్వలేదు, క్లోజ్ అవ్వలేదు, పైకి వెళ్ళిపోయింది. సో దట్స్ ఫైన్. మనం ఇప్పుడు 4 అవర్స్ చూస్తే 4 అవర్స్ అది రికవరీ అవుతున్నట్లు అనిపిస్తుంది. 1 అవర్లో బాటమ్ ఎక్కేసి మూవ్ అయింది. దట్స్ ఓకే. ఇప్పుడు టైం చూసుకుంటే 2 అయింది. ఇంకొక 1 అవర్ మనకు ఉంది ఛాన్స్. 30 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది. సో అది A+ ఫామ్ అయింది, కాకపోతే కొద్దిగా పైన క్లోజ్ అయింది. సో చూద్దాం ఇక్కడ మనకి రేంజ్ ఎంత ఉంది. A+ ఫామ్ అయితే ఇక్కడ ఈ రేంజ్
బ్రో టైం అయిపోయింది కదా బ్రో 2:30 అవుతుంది. 3 దాకా కదా బ్రో? 2:30 దాకేనా? మోస్ట్లీ 2 వరకు బ్రో. 3 దాకా అనుకో. 2 వరకా? ఓకే. దట్స్ ఫైన్. అయితే మన టైం అయిపోయింది. సో అసలు ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అయింది చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఏ ప్లేస్ ఎలా ఫామ్ అయింది కదా, నెక్స్ట్ ఏముంది చూద్దాం ఒకసారి, జస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఇంత బాటమ్ మీకు వేసింది, నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, నెక్స్ట్ 5 o'clock వద్దాము. ఓకే, అని డిలీట్ చేసేస్తున్నా. ఫస్ట్ మన యూజువల్ ప్యాటర్న్ 4 అవర్స్కి వెళ్తాను. 4 అవర్స్కి వెళ్ళి సపోర్ట్ డ్రా చేసుకున్న, రెసిస్టెన్స్ ప్రస్తుతానికి లేదు. అండ్ సపోర్ట్ వచ్చి ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ ఇక్కడ రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది పైన. దీని తర్వాత ఇక్కడ నుంచి మనకి క్లీన్ రేంజెస్ ఉన్నాయి నుంచి పైన. సో కింద క్లోజ్ అయ్యి టాపిక్ వేస్తే కిందకి రావచ్చు. బట్ ప్రీవియస్ 4 అవర్స్ చూస్తే మనకి బుల్లిష్గా ఉంది కాబట్టి మోస్ట్లీ ఇది కౌంటర్ ట్రెండ్ అయితే సెల్స్ కౌంటర్ ట్రెండ్ అవుతాయి. బైస్ యూజువల్గా బ్రేక్అవుట్స్ అయితే బైస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఈ పైన బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ బాటమ్ ఎక్కేసి ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మీదకి వస్తే నేను ఈ రేంజ్ ఇక్కడ దాకా క్లీన్ రేంజ్ ఉంది, ఇక్కడ దాకా క్లీన్ రేంజ్ ఉంది. సో అది అక్కడ దాకా వెళ్ళొచ్చు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ. బాటమ్ ఎక్కేసి ఇక్కడ దాకా బాటమ్ ఎక్కేసి దీన్ని ట్యాప్ చేసి, కాకపోతే ఇక్కడ రిజెక్షన్స్ ఉన్నాయి, రిజెక్షన్స్. సో ఈ రిజెక్షన్స్ని మన బ్రేక్ ఈవెన్ పాయింట్లో సెట్ చేసుకుంటే బెటర్. సో లెట్స్ సీ. 1 minute వెళ్ళిపోయి చేస్తుంది. రేంజ్ ఎంత ఉంది ఇక్కడ? ఇక్కడ దాకా ట్యాబ్ అవ్వలేదు, బట్ అది ఒక హై క్రియేట్ చేసి మళ్ళీ ఆ హైని బ్రేక్ చేసింది కదా. ఈ రేంజ్ అయితే ఉంది. టైం వాల్యూమ్ టైమే. యా ఓకే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏం చేస్తాను మార్కెట్ అంటే, ఇప్పుడు బేసిక్గా ఓన్ హైని బ్రేక్ చేసింది కాబట్టి ఆ ఓన్ హై దగ్గర ఒక ఆర్డర్ పెడుతున్నాను. బట్ ఇది కొద్దిగా రిస్క్ ఏం లేదు, మంచి సెటప్ ఇది. ఎందుకు సెటప్ మంచిదంటే, కాకపోతే పైన క్లోజ్ అయింది, బాటమ్కి ఒక ప్రాపర్ బాటమ్ ఎక్కేయాలి, అదొకటి. కాకపోతే మన టైం రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఒక హై బ్రేక్ చేసింది, కిందకి వచ్చింది, వెనకని ఇంత ఒక మంచి బాటమ్ ఎక్కించుంటే బాగుండేది. బట్ ఓ 9 బ్రేక్ చేస్తుంది ఇప్పుడు. సో మనకి స్టాప్ లాస్ ఎంత వస్తుంది ఇక్కడ నుంచి? ఒక 200 pips వస్తుంది. నేను ఒక 5తో వెళ్ళాను అనుకోండి, సో 5 కాంట్రాక్ట్స్ వెళ్దాము. 1:1 ఇక్కడ దాకా వస్తుంది. తర్వాత మనకి క్లీన్ రేంజ్ మంచిగా ఉంది. సో 6తో వెళ్దాము. ఓకే, బై చేసేసాను. అంటే బేసిక్గా ఆర్డర్ పెట్టామండి పైన, అదైతే ఓన్ హై దగ్గర ఆర్డర్ పెట్టేసామండి. ఇప్పుడు స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ఇక్కడ దాకా టార్గెట్ ఉంది. బట్ మనం ఇది ఈ మధ్యలో రాగానే నేను ఒక 50% దాకా క్లోజ్ చేస్తాను, క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి. అండ్ టైం ఇంకా 24 minutes ఉంది ఈ 30 minutes క్యాండిల్లో. సో 1 hour క్యాండిల్ చూసుకుంటే, ఇప్పుడు నేను గమనించాలి ఎవరన్నా, ఎప్పుడైనా 1 hour క్యాండిల్లో లాస్ట్ 30 minutes క్యాండిల్ మూమెంట్ చాలా మంచిగా వస్తుంది ఫస్ట్ 30 minutes కంటే. సో 1 hour క్యాండిల్ ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అయిన వెంటనే ట్రేడ్ చేసుకోవడం కొద్దిగా అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ ఒక 1 hour క్యాండిల్ అట్లీస్ట్ 15 minutes అయిపోయిన తర్వాత ట్రేడ్ ఎంటర్ అవ్వాలి అంటే అది చాలా బాగా అవుతుంది. వచ్చింది అంటే లాస్ట్ 1 hour లాస్ట్ 30 minutes కానీ మాత్రం చాలా బాగా మూవ్ అవుతుంది అనమాట. లెట్స్ అసలు ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. నిన్న కూడా అబ్జర్వ్ చేశారు బ్రో, లాస్ట్ 1 minute క్యాండిల్ మూమెంట్ ఇచ్చింది. 15 minute క్యాండిల్ 15 minute క్యాండిల్ లో లాస్ట్ 1 minute స్లిప్ అయింది మొత్తం. ఓకే. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అది మనకి ఎన్ని పిప్స్ మూవ్ అయింది బ్రో? ఒక క్వశ్చన్ ఇక్కడ, చెప్పు బ్రో. ఒకసారి 1 hour లోకి వెళ్తే మీరు ఈ చార్ట్ లో అది అలా ప్రైస్ మూవ్ లాంగ్ అయిపోయింది కదా, మరి మనం ఇది ఎట్లా కన్సిడర్ చేయొచ్చు? లాంగ్ అంటే ఇప్పుడు ఇక్కడ అంటే బేసిక్గా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 1 hour లో. ఓకేనా, 1 hour లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ లాంగ్ అంటే ఎందుకంటే మనం 30 minutes లో ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసింది కదా ఇక్కడ.
అంటే ఇక్కడ 30 మినిట్స్, ఇప్పుడు 30 మినిట్స్ రెసిస్టెన్స్ ఇది ఇక్కడ, అంటే 30 మినిట్స్ ఓకేనా. అసలు యాక్చువల్గా ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే ఏంటంటే మనకి రేంజ్ ఎంత ఉంది దీని నుంచి దీనికి, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 200 పిప్స్ ఉంది. మేబీ ఆ టైంలో ఎక్కువ పిప్స్ ఉన్నాయేమో. బట్ నేను కన్సిడర్ చేసిందంటే ఇక్కడ మనకి రేంజ్ ఒకటి ఉంది అని చెప్పి కన్సిడర్ చేశాను. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అని. సో రెసిస్టెన్స్ బయటకి క్లోజ్ అయింది, బాటమ్ ఎక్కేసింది, బాటమ్ ఎక్కేసింది, పైకి వెళ్తుంది. బట్ మీరు 1 అవర్లో చూసినట్లయితే 1 అవర్లో మేబీ 1 అవర్లో అయినా సరే మీకు ఎక్కడ మహా అయితే ఎక్కడ ఎంటర్ అవుతారు బ్రో, ఇక్కడ ఎంటర్ అవుతారు గట్టిగా, అంతే కదా. అంటే ఇంపల్స్ అంటే ఇప్పుడు రేంజ్ ఎంత, 1 అవర్ రేంజ్, ఇది 1 అవర్ రేంజ్ ఇది అనుకోండి. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ 1 అవర్లో చూసుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్, బట్ మనం ప్రీవియస్ టాప్ బ్రేక్ అయితే ఎంటర్ అవుతాం కాబట్టి ఇక్కడ ఎంటర్ అవుతారు. సో ఇక్కడ ఎక్కువ గ్యాప్ లేదు కదా. ఎక్కువ అంటే ఎంత ఉంది, ఒక అది ఓకే ఓకే ఓకే. అంటే మరీ దూరంగా లేదు, దగ్గరగా ఉంది కదా అంటున్నాను. అంటే ఇక్కడ యావరేజ్ ఎక్కడ తీసుకున్నాం రేంజ్, ఇక్కడ తీసుకున్నా సరే ఓకే దగ్గర వెళ్ళేది మనం ప్రీవియస్ హై వెళ్తాం కాబట్టి ఇక్కడ తీసుకుంటాం. బట్ ఇక్కడ కొద్దిగా తీసుకున్నాం, కొద్దిగా బయటికి ఎంట్రీ అవ్వచ్చు. బట్ 4 అవర్స్లో చూసుకుంటే చూడండి, 4 అవర్స్లో ఇది ప్రీవియస్ హై ఇది కదా, ప్రీవియస్ హై బ్రేక్ అయితే మంచి 4 అవర్స్లో మంచి మూమెంట్ వస్తుంది. సో ప్రీవియస్ హై కూడా మనం చాలా దగ్గరగానే ఎంటర్ అయ్యాము, ఒక 40-50 పిప్స్ డిస్టెన్స్లో. సో మరి బెటర్ ఏంటి అనిపిస్తుంది నాకు చూస్తే. లెట్స్ సీ అసలు ఎలా అవుతుంది ట్రేడ్ అని చెప్పి. ఇప్పుడు ఈ రేంజ్ బయట క్లోజ్ అయింది, బాటమ్ ఎక్కేసింది, ప్రీవియస్ హై బ్రేక్ చేసింది, పైకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఈ లెవెల్లో రాగానే, ఈ లెవెల్కి అంటే ఇప్పుడు ఇక్కడ విక్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఈ లెవెల్ రాగానే 50% క్లోజ్ చేద్దాం అనుకున్నా. బట్ ఇక్కడ రిజెక్షన్స్ వస్తాయా అని చూస్తున్నా దీని దగ్గర. ఇక్కడ విక్ ఫీల్డ్ ఉంది కదా, సో పార్సల్స్ అని బుక్ చేద్దామా అది లేదు. ఇప్పుడు మేనేజ్ చేద్దాం దీన్ని ఇక్కడ దాకా. ఇప్పుడు మేనేజ్మెంట్ ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ, నా ఇది బాడీ కిందకి మేనేజ్ చేస్తాను అని చెప్పాను. ఇప్పుడు ఈ ట్రేడ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చేసేసి నా బై ఆర్డర్ని హిట్ అయింది అనుకోండి, మన బ్రేక్ ఈవెన్ హిట్ అయితే 50% క్లోజ్ చేస్తా. నేను స్టాప్ లాస్ ఇస్తే నేను ఒక 50% ఓన్లీ 3 MGC స్టాప్ లాసే ఇస్తాను. ఇక్కడ ఫుల్ స్టాప్ లాస్ ఇవ్వను. ఇది వన్స్ ఇది రేంజ్ వచ్చి ఇక్కడికి ట్యాబ్ అయింది అనుకోండి, 50% క్లోజ్ చేసేస్తాను నేను. అదే అంటే 50% బుక్ చేసుకుంటా పార్షల్స్ ఆ రేంజ్ని ట్యాప్ చేస్తే. మరీ దాని ట్యాబ్ అవసరం దాని దగ్గరికి వెళ్ళినా సరే క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు క్లోజ్ అయింది కదా, మనకి రేంజ్ వచ్చింది, 50% క్లోజ్ చేసేద్దాము. సో 50% క్లోజ్ చేసేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ రేంజ్ ఉంది కదా, చూద్దాం ఇక్కడ ఏమవుతుందో. మనం స్టాప్ లాస్ కింద మేనేజ్ చేసి ఉన్నాము. ఇక్కడ ఈ రిజెక్షన్స్ని రెస్పెక్ట్ చేస్తున్నట్లుంది. లెట్స్ సీ అది పరిస్థితి. ఇక్కడ అంటే ఇప్పుడు సైడ్ ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ రిజెక్షన్ ఉండేసరికి ఆ రిజెక్షన్స్ రెస్పెక్ట్ చేసి కిందకి వచ్చింది. దట్స్ ఓకే. మనమైతే అసలు యాక్చువల్గా ఎంత అనుకున్నాం, మనం స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఒక 600 ఎంతో లాస్ అయ్యేది. మనం పార్సల్స్ అంటే మనం బుక్ చేసుకుంటూ అంటే కొద్దిగా క్లోజ్ చేసుకొని ఈ వరకు తక్కువ స్టాప్ లాస్ అయితే ఇచ్చాము. సో లెట్స్ సీ ఇప్పుడు మనం 30 మినిట్స్కి వెళ్ళి 30 మినిట్స్ క్యాండిల్ని క్లోజ్ చూద్దాం ఏమవుతుంది అని. అది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో 6 అయింది టైమ్. సో మళ్ళీ ఒకసారి ఏం చేసి చూద్దాము. 4 అవర్స్ కానీ మంచి ట్రేడ్ ఇది. 4 అవర్స్లో ప్రీవియస్ హై బ్రేక్ చేసింది, 1 అవర్లో కూడా ప్రీవియస్ హై బ్రేక్ చేసింది, 30 మినిట్స్లో కూడా ప్రీవియస్ హై బ్రేక్ చేసింది. సో మంచి ట్రేడే. కాకపోతే వచ్చి అది అంటే మనకి రేంజ్ ఎక్కువ పక్కనే రిజెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంత సపోర్ట్ చేయలేదు. క్లీన్ రేంజ్ అంటే చాలా మంచిగా వెళ్ళిపోయింది ట్రేడ్. సో 6:30 అయింది. 4 అవర్స్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంది 4 అవర్స్ రెసిస్టెన్స్. పుల్ బ్యాక్ వస్తుంది. మనంతా 7 దగ్గర ఉన్నాం, ఇంకొక 1 అవర్ చూస్తాము, 8 దాకా చూస్తాము. ఎక్కడ చూస్తాం ఇండియన్ టైంలో సాయంత్రం 8 వరకు 8 వరకు చూస్తామా లేకపోతే 7:30 వరకు చూస్తాం? 8 వరకు. ఓకే ఇప్పుడు పుల్ బ్యాక్ వస్తుంది కదా చూద్దాం. ఇంకొక ఇప్పుడు ఒక బై క్యాండిల్ వేస్తే
4 అవర్స్‌లో టాప్ వికెట్ పుల్ బ్యాక్ వచ్చింది. 4 అవర్స్‌లో 1 అవర్‌లో కూడా 1 అవర్‌లో పుల్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు ఒక రెడ్ క్యాండిల్ పడితే స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడితే లేదు ఛాన్స్ లేదు. ఇప్పుడు 7:30 ఇంకొక రెడ్ అని పడుతుంది. ఎప్పుడన్నా గ్రీన్ అని పడుతుంది. సారీ టాప్ విక్ అంత వేసింది కదా 15 మినిట్స్‌లో చూస్తే నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేను అంటే ఇప్పుడు చూడండి పైన అంత రిజెక్షన్స్ వచ్చాయి, కింద అంత రిజెక్షన్స్ వచ్చాయి. ఇంత పెద్ద పెద్ద రిజెక్షన్స్ వచ్చాక మనం ట్రేడ్ తీసుకోవడం వేస్ట్. కొద్దిగా అట్లీస్ట్ ఒక స్ట్రాంగ్ ప్రాపర్ గ్రీన్ పడితే అప్పుడు ఏమైనా చూడొచ్చేమో. సో ఆల్మోస్ట్ మన టైం అయిపోయింది. బట్ ఒక క్యాండిల్ చూద్దాము. లేదు ఛాన్స్ లేదు. ఓకే అయిపోయింది, డే అయిపోయింది. సో ట్యూస్డేకి వెళ్ళి 11 o'clock. ఫోర్ అవర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సపోర్ట్ 4 అవర్స్లో. 1 అవర్ చూస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక సపోర్ట్. 30 మినిట్స్ చూస్తే సేమ్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ సేమే ఉంది. సో ఇప్పుడు 4 అవర్స్ ప్రీవియస్ బుల్లిష్ ఉంది, 1 అవర్ అంతా బుల్లిష్ ఉంది. అంటే ఓవరాల్ అయితే స్ట్రాంగ్ అయితే బుల్లిషే ఉంది. బట్ మనకి ఇక్కడ ఒక రేంజ్ ఉంది, ఇక్కడ ఒక రేంజ్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఎంత ఉన్నాయి ఇవన్నీ పిప్స్ 77 మంచి మంచి రేంజ్లే ఉన్నాయి ఇక్కడ. సో లెట్స్ ఇప్పుడు అన్న అది ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ ఉన్న బై సైడ్ పిస్తే ఇక్కడ తీసుకోవచ్చు. లేకపోతే బయట బ్రేక్ అయితే మనం వెయిట్ చేసి ఇప్పుడు బయట బ్రేక్ అయింది అనుకోండి, బాటమ్ మీకు ప్రీవియస్ హై బ్రేక్ చేస్తే రేంజ్ ఇక్కడ దాకా ఉంది. లెట్స్ సి, నేను 30 మినిట్స్ క్యాండిల్ మూవ్ చేసి వస్తున్నాను. క్యాండిల్ ఓకే, ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు పైన క్లోజ్ అయింది. బట్ క్లోజ్ అయినా సరే మనకి ఎంత ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ 150 పిప్స్, 180 పిప్స్, 200 పిప్స్ దాకా ఉంది రేంజ్. అంటే స్టాప్ లాస్ మనకి పైన రేంజ్ ఎక్కడ దాకా ఉంది అంటే సేమ్ 1:1 ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఇంకేం చేయను, ఇంకా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాల్సిందే. పుల్ బ్యాక్ అంటే మేబీ ఇక్కడ ఒక రేంజ్ ఉంది కాబట్టి ఇది ఇప్పుడు అంటే ఇందాక ఇక్కడ క్లీన్ రేంజ్ ఇక్కడ దాకా పెట్టాము, ఇప్పుడు ఇక్కడ దాకా ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ఆల్రెడీ క్లీన్ ఫామ్ అయిపోయింది కదా. ఇంకా ఇది మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చు కొద్దిగా, అంటే కంప్లీట్ 100% అవాయిడ్ చేయలేము, కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు లాస్ట్ రేంజ్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ ఏమైనా మంచి సపోర్ట్ ఫామ్ చేస్తే ఇక్కడ దాకా. సో లెట్స్ సీ, నేను 30 మినిట్స్ క్యాండిల్ రన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏమైనా క్లీన్ రేంజ్, ఇక్కడ మొత్తం క్లీన్ రేంజ్ ఉంటే ఓకే, ఒక స్టీపర్ బాటమ్ కేసు ప్రీవియస్ హై బ్రేక్ చేస్తే వెళ్ళిపోతుంది అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ముందు ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలి. సో మనకి ఒక పుల్ బ్యాక్ వస్తే మంచిగా వెళ్ళచ్చు. పాయింట్ అర్థం కాలేదు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పరా. ఇందాక రెసిస్టెన్స్ అన్నారు కదా, 2 రెసిస్టెన్స్ లో సెకండ్ ఇక్కడ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇక్కడ అనుకోండి బ్రో, ఇక్కడ ట్రేడ్ చేసుకోవాలనుకోండి. ఓకే మనం అంటే ఆల్రెడీ ఇంత దూరం బ్రేక్ అయింది కాబట్టి స్టీపర్ వీక్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తా. స్టీపర్ వీక్ ఎందుకు స్టీపర్ వీక్ అంటే ఇంత దూరం క్యాండిల్స్ రెసిస్టెన్స్ నుంచి, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ రెసిస్టెన్స్ నుంచి దూరంగా క్యాండిల్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఎంత దూరంగా క్లోజ్ అయింది అంటే ఆల్మోస్ట్ 200 పిప్స్ దూరంగా క్లోజ్ అయింది కదా. సో మనకేం చేయాలి అప్పుడు, అలాంటప్పుడు మనకు ఒక స్టీపర్ వీక్ రావాలి. ఎందుకు స్టీపర్ వీక్ రావాలి అంటే అది అంత దూరంగా క్లోజ్ అయినప్పుడు ఒక స్టీపర్ వీక్ వస్తేనే మంచి మంచి మూవ్ వస్తుంది మనకి. సరే స్టీపర్ వీక్ ఇక్కడ అంటే కింద రేంజ్ హిట్ అవ్వాలి కదా. మన లాజిక్ ఏంటి ఇప్పుడు, సారీ ఎందుకు వెళ్తుంది ఇది, ఓకే మన లాజిక్ ఏంటి, అది విక్ ఎక్కడ దాకా వేస్తుందని మన నమ్మకం ఉంటుంది. విక్ అట్లీస్ట్ కింద రేంజ్ హిట్ అవ్వాలి. ఇక్కడ ఇప్పుడు సపోర్ట్ అది పుల్ బ్యాక్ అయితే కింద ఈ రేంజ్ హిట్ అయితే మనకి ప్రాపర్ మంచి బాటమ్ విక్ అని కన్సిడర్ చేస్తాము. సో ఈ సిచ్యువేషన్ మనకి అలాగే హిట్ అయింది అనుకోండి, అలాగే హిట్ అయితే మనకి ఎంత ఉంది, 200 పిప్స్ ఉంది. సరే 200 పిప్స్ ఉంది, ఓకే ఫైన్. బట్ పైన రేంజ్ మనకి ఎక్కువ ఉందా, పైన రేంజ్ 400 పిప్స్ ఉంది అనుకోండి. ఇక్కడ రేంజ్, ఈ రేంజ్ 400 పిప్స్ ఉంటే, అంటే ఈ రేంజ్ అంటే క్లీన్ రేంజ్ ఉంటే పక్కన 400 పిప్స్ ఉంటే ఓకే ఫైన్, 1:1 బుక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా దగ్గరగా, ఈ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్స్ వస్తాయి కదా బ్రో. ఇక్కడ అంటే ఈ రెసిస్టెన్స్ దగ్గర మనం రిజెక్ట్ అవ్వచ్చు క్యాండిల్, మనం చెప్పలేం కదా అక్కడ దాకా వెళ్తుందా పై దాకా. ఇందాకేమనుకున్నాము పక్కన విక్స్ ఉన్నాయి అయినా సరే తీసుకున్నాము, ఆ రిజెక్షన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాము, వచ్చాయి. సో ఈ సిచ్యువేషన్ కూడా పక్కన రెసిస్టెన్స్ ఉంది పైన.
ఆ రెసిస్టెన్స్ ఎంత గ్యాప్లో ఉంది? 1:1. ఇప్పుడు మనం ట్రేడ్ ఎంటర్ అయితే 1:1 గ్యాప్, మనకి 1:1 రేషియోలో ఉంది. సో మనం పార్షియల్ కూడా బుక్ చేయడానికి కుదరదు, పాసిబిలిటీ ఉండదు. సో అందుకని చెప్పి మనం అంటే నేను ఇప్పుడు దీన్ని అవాయిడ్ చేస్తున్నాను అనమాట. రీజన్ ఓకే. మెయిన్ రీజన్ ఏం లేదు బ్రో, మనకి రెసిస్టెన్స్ కి దూరంగా క్లోజ్ అయింది. సరే దూరంగా క్లోజ్ అయింది, పక్కన బాటమ్ మీకు మంచి బాటమ్ మీకు వేసిందా? ఇక్కడ వేయలేదు ఒకటి. ఇంకోటి వేసినా సరే ఈ ప్రీవియస్ హై దగ్గర ఎంటర్ అయితే నాకు పైన రేంజ్ ఎంత ఉంది, నేను బుక్ చేసుకోవడానికి రేంజ్ ఎంత ఉంది పైన? ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 1:1 రేంజే ఉంది. 1:1 రేంజ్ ఉన్నప్పుడు ట్రేడ్ అవాయిడ్ చేయడమే బెటర్. ఓకే. ఇంకోటి మీరు రెసిస్టెన్స్ 4876 కింద కన్సిడర్ చేయాలి అన్నట్టున్నారు కదా, 4860ది. ఓకే, అది ఎందుకు అంటే, అది ఎందుకు తీసుకున్నానంటే అంటే ఇప్పుడు వన్స్ ఈ అది క్యాండిల్ ఫామ్ అయిపోయింది కదా, అంటే ఫస్ట్ అది ఎప్పుడు తీసుకున్న రేంజ్ ఇక్కడ ఇలా క్లోజ్ అయింది బ్రో. ఇలా క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే పుల్ బ్యాక్ ఎంతవరకు రావచ్చు? పుల్ బ్యాక్ ఇది ఇప్పుడు ఇది ఓల్డ్ రెసిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ కొత్త రెసిస్టెన్స్ క్రియేట్ చేయబోతుంది. సారీ బ్రో, మార్కెట్ లో రెసిస్టెన్స్ ఇది అక్కడ క్లోజ్ వచ్చింది కదా దానిపైన. యా ఇప్పుడు అది బ్రేక్ ఎంట్రీ, కాకపోతే బ్రేక్అవుట్ ఎంట్రీకి రూల్స్ కి తగ్గట్టు ఉందా? లేదు. రెసిస్టెన్స్ కి దూరంగా క్లోజ్ అయింది అండ్ పైన రేంజ్ ఎంత ఉంది? మనం స్టాప్ లాస్ ఆ రేంజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1:1 ఉంది. దానివల్ల అవాయిడ్ చేసాం బ్రో ఈ ట్రేడ్ అవాయిడ్ చేసింది ఎందుకు అంటే దానివల్ల ఫస్ట్ థింగ్ రెసిస్టెన్స్ కి దూరంగా క్లోజ్, అదొక పాయింట్. ఇంకొకటి పైన రేంజ్ ఎంత ఉంది మనకి? పుల్ బ్యాక్ వస్తే, అంటే పుల్ బ్యాక్ కాదు, బాటమ్ మిక్ వేస్తే ఈ రేంజ్ దాకా వేయాలి మంచి బాటమ్ మిక్ అంటే. సో బాటమ్ మిక్కి పైన దానికి ఆల్మోస్ట్ 1:1 రేషియోనే ఉంది. సో మనం 1:1 రేషియో ఉన్నప్పుడు మనం బుక్ చేసుకోవడం కష్టం కదా రేషియో ట్రేడ్. అది ఇప్పుడు ఎందుకు నేను ఇది తీసుకున్నాను రెసిస్టెన్స్ అంటే, ఇప్పుడు సపోర్ట్లో ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు ఇది ఫామ్ అయిపోయింది బ్రో. ఇది ఫామ్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ది ఓల్డ్ అయిపోతుంది కదా. ఫామ్ అయిపోయిన కొన్నిసార్లు ప్రైస్ ఏం చేస్తుందంటే ఆ ప్రీవియస్ 4880 దగ్గరనే ఒక చిన్న సపోర్ట్ లా ఫామ్ చేసి మళ్ళీ రన్ అయిపోతుంది. అది కూడా తీసుకోవచ్చు. అండ్ కానీ పాసిబిలిటీ ఏంటంటే ఇక్కడ దాకా వస్తే మంచి పుల్ బ్యాక్ అనమాట. రేంజ్ కూడా ఎక్కువ వస్తుంది, మంచి పుల్ బ్యాక్. సో ఇక్కడ వచ్చింది బ్రో, అంటే ఇక్కడ నీకు పుల్ బ్యాక్ వచ్చింది, ఇక్కడ పైకి క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది అంటే పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ నీకు ఒక మంచి చెప్తాను, ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చి ఈ రేంజ్, అంటే ఈ రేంజ్ దాకా రాగానే ఇక్కడ ఒక మంచి సెటప్ వేసింది, అంటే మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, తీసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్ ఈవెన్ ఇది. కాకపోతే నేను ఇక్కడ దాకా ఏంటంటే మనకి మంచి క్లీన్ రేంజ్, మంచి రేంజ్ ఉంటుంది కొద్దిగా, అండ్ ప్రీవియస్ సపోర్ట్ ఉంది, ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ కదా ఇది. సో అక్కడ అంటే ఇది ప్రీవియస్, కాకపోతే లేటెస్ట్ ప్రీవియస్ ఇది కదా లేటెస్ట్ది, అందువల్ల ఇక్కడ నేను సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. అది మన దాంట్లో ఏంటి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా సరే ఇప్పుడు లేటెస్ట్ సపోర్ట్కి, లేటెస్ట్ రెసిస్టెన్స్కి మనం కన్సిడర్ ఎక్కువ మనం ఛాన్స్ ఇస్తాం కదా, అందువల్ల నేను దీన్ని చేశాను అనమాట. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ బ్రో, అర్థమైంది. ఇది ఆల్రెడీ ఫామ్ అయిపోయింది కాబట్టి, ఇది ఫామ్ అవ్వకపోతే ఇదే ఇంకా రేంజ్, ఇది ఫామ్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని తీసుకొచ్చాను. యా, ఇప్పుడు చూద్దాం అది అంటే నేనేంటి పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేకపోతే ఇక్కడ ఏమన్నా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి పైన క్లోజ్ అయితే ఏమన్నా ఆలోచించవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమన్నా ఇది ఒక చిన్న ఇంకా కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది, అంటే క్యాండిల్ ఏమన్నా కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు పైన క్లోజ్ అయితే ఓకే, ఇక్కడ మనకి డీసెంట్ రేంజ్ మళ్ళీ ఉంది ఇక్కడ. సో చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది, పైన ఎక్కడ క్లోజ్ అవుతుంది అని చెప్పి. ఈ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ దగ్గరగా క్లోజ్ అయింది ఇక్కడ, విచ్ ఈస్ నైస్, మన రూల్స్లో వర్క్ అయింది. ఇప్పుడు మనకేంటి, మన బాటమ్ మీకు ఎంత రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీన్ని హిట్ అయ్యి దాన్ని హిట్ అయితే ఓకే ఫైన్, డీసెంట్ వన్. ఇంకొద్ది కిందకి వస్తే ఇంకా బెటర్, బట్ దాన్ని హిట్ అయితే చాలు, డీసెంట్ వన్. మనకి రేంజ్ కూడా ఎంత ఉంది ఇప్పుడు, ఆల్మోస్ట్ 1:3, 1:4 ఉంది. మనకి అంత అవసరం లేదు. 1:1 దగ్గర మనం పార్సల్స్ బుక్ చేసుకుంటాము, రేంజ్ ఉంది కాబట్టి పార్సల్స్ డిపెండ్స్ ఆన్ రేంజ్ని బట్టి మనం పార్సల్స్ బుక్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు బాటమ్ ఎక్కేసి 1 minute వెళ్దాం పోదాం. ఇంకా మన టైం అంటే టైం ఎంత ఉంది ఇప్పుడు, 1 o'clock. అది సో మంచి వాల్యూమ్ టైం ఇప్పుడు ఇంకా. సో చూద్దాం, అంటే 1 o'clock కాబట్టి లండన్ ఓపెన్, మనం 2 minutes ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. బట్ స్టిల్ చూద్దాం అసలు ఇది ఎలా వెళ్తుందో మార్కెట్. అక్కడ నుంచి ధన్మన్ పైకి వెళ్ళిపోతే ఇంకా చేసేదేం లేదు.
1 మినిట్‌లో. యాహ్! ఇప్పుడు కొద్ది కిందకొచ్చి పైకెళ్ళింది. అది వాల్యూమ్ టైమ్ కాబట్టి 2 మినిట్స్‌లో వెళ్ళిపోయిందది. అది ఇది పరిస్థితి. బేసిక్‌గా ఓపెన్ టైమ్‌లో ఇది ఓపెన్ టైమ్‌లో ఇలా అవుతుందన్నమాట ఓపెన్ టైమ్‌లో. ఇంగిప్పుడు మనం అంటే నేను ఈ మధ్య ఏం చేస్తానంటే ఓపెన్ టైమ్‌లో ప్రీవియస్ అంటే వన్ స్టార్ట్ అవ్వగానే ప్రీవియస్ హై దగ్గర పెట్టేస్తాం ఆర్డర్ ఒక్కొక్కసారి. బట్ ఈ ట్రేడ్ మనం ప్రెడిక్ట్ చేయలేము. అంటే మనం ఒక మిడ్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఈ ట్రేడ్‌ని మనం చెప్పలేము తీసుకోవడం ఎంతవరకు కరెక్టా కాదా అని. ఎందుకంటే పైన చాలా క్లీన్ రేంజ్ ఉంది. ఓహ్ డియర్! 15 మినిట్స్‌లో చాలా బాగుంది చూడండి 15 మినిట్స్‌లో. నైస్. ఇది ఇది ఇలా గనక అయితే బ్రో చాలా మంచిగా అవుతుంది. ఇది గనక మీకు 15 మినిట్స్‌లో ఫార్మ్ అయిన ఒక రెసిస్టెన్స్ దగ్గర గాని, ఒక సపోర్ట్ దగ్గర గాని ఇలాగా అంటే రెసిస్టెన్స్ దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయితే అది లిటరల్లీ ఇంకిప్పుడు అసలు ఈ క్యాండిల్ అనేది ఇంకా మనం ప్రీవియస్ హై దగ్గర ఆర్డర్ పెట్టేసేయచ్చు. బాటమ్ విక్కేసింది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ దీనికి విక్ చాలా మంచి విక్ ఉంది కదా! ఇంకా అందులో వాల్యూమ్ టైమ్ మెయిన్ లండన్ ఓపెన్ వాల్యూమ్ టైమ్. సో మీకు దీన్ని ఇన్‌కేస్ ఈ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవచ్చు? అది వాల్యూమ్ టైమ్ కాబట్టి కొద్దిగా మనకి రిస్క్. వాల్యూమ్ టైమ్ మీకు ఫస్ట్‌లో ధన్మని వెళ్ళిపోతుంది అండి. ఆల్మోస్ట్ ఇంకా వన్ డైరెక్షన్ చూసిందంటే ఆ డైరెక్షన్ వెళ్ళిపోతుంది. అవి ఉన్న అక్కడ రేంజ్ ఆ 1 మినిట్ 2 మినిట్స్ దగ్గర కన్సాలిడేట్ అయింది కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. స్టాప్ లాస్ రేంజ్ కింద ఆల్మోస్ట్ రేంజ్ బ్రేక్అవుట్ కదా, బ్రేక్అవుట్ అయింది. సో స్టాప్ లాస్ పెట్టుకుంటే మనం టార్గెట్ ఇది ఇక్కడ వీక్ ఉంది, దీన్ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్సిడర్ చేసుకొని దీన్ని టార్గెట్ తీసుకోవచ్చు. 15 మినిట్స్ చూడాలి. 15 మినిట్స్ చూసి చాలా మంచి ట్రేడ్, చాలా మంచి ట్రేడ్ ఇది. యా ఇదనే కాదు, ఈ ఫార్మాట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫార్మాట్ ఇది ఎక్కడ ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు వెంటనే ఎంటర్ అయిపోవచ్చు బ్రో. అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, పక్కన క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ హై బ్రేక్ చేసి తీసుకోవచ్చు. అది ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా సార్ నేను చాలా అబ్జర్వ్ చేశాను ఇది. అది మాత్రం ఇప్పుడు ఇది కనుక బయటకు క్లోజ్ అయింటే ఓకే. అలాంటి చూడండి, ఇది ఇక్కడ రెడ్ ఇక్కడ తీసుకోవచ్చు. గ్రీన్, రెడ్, గ్రీన్. ఇది కొద్దిగా పైన క్లోజ్ అయ్యి ఉంటే బాటమ్ ఎక్కేస్తే మంచి సెటప్ అసలు. అది ఇంకా కౌంటర్ ట్రెండ్ మనం బేసిక్గా మనకి చూడండి, ఇక్కడ ఇది చూడండి గ్రీన్, రెడ్, ఇది చిన్న గ్రీన్ అయింది బట్ పక్కన గ్రీన్ ఫామ్ అయింది. సో ఏంటి, ఒక రెసిస్టెన్స్లా ఫామ్ చేసింది. ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, పైన క్లోజ్ అయింది, బాటమ్ ఎక్కేసింది, ప్రీవియస్ అయ్యి క్లీన్ రేంజ్ ఉంది, పక్కన దాని మనం వెళ్ళిపోయింది పైకి. సో ఇది కనుక మీరు అబ్జర్వ్ చేయండి, ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇది మాత్రము చాలా మంచి సెటప్. అది జస్ట్ కౌంటర్ సెటప్ లాగే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఒక రేంజ్ ఫామ్ అయింది. రేంజ్ ఫామ్ అయ్యి ఇక్కడ ఇప్పుడు ఫ్రెష్ వాళ్ళంతా వస్తారనమాట ఇక్కడికి. సో మనకి రేంజ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెష్ వాళ్ళు వచ్చినప్పుడు. ఫ్రెష్ వాళ్ళు అంటే ఇప్పుడు ఒక రేంజ్ బ్రేక్అవుట్ అయింది కదా, రేంజ్ బ్రేక్అవుట్ అయ్యాక ఏంటంటే ఇంకా కొత్తగా అప్పుడే బ్రేక్అవుట్ వస్తుంది బాటమ్ మీకేసి. సో మీకు అసలు ఈ సెటప్ నేను చాలా మంచిగా అబ్జర్వ్ చేశాను. సెటప్ చాలా మంచిగా అవుతుంది ప్రతిసారి. అది అయినప్పుడు ప్రతిసారి నాకు ఎప్పుడూ స్టాప్ లాస్ హిట్ అవ్వదు అంత మంచిగా అయితే. అంటే ప్రాపర్గా మీరు అంటే ఒక రేంజ్ పైన ఒక రేంజ్లా ఫామ్ చేసి పైన క్లోజ్ అయ్యి బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ హై బ్రేక్ చేస్తే సూపర్ అసలు చాలా బాగా అవుతుంది అది. సో ఇది నేను అబ్జర్వ్ చేయలేదు 15 మినిట్స్లో. బట్ ఇది గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే నేను అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఏమైనా ట్రేడ్ తీసుకోవచ్చు మంచిగా. ఓకే, ఇప్పుడు ఇంకా మనకి వేరే ఛాన్స్ లేదు, అయిపోయింది ట్రేడ్ ఛాన్స్ అయితే అయిపోయింది. పుల్ బ్యాక్ ఇంకా. సో ఇప్పుడు 2 అయింది టైం, మన టైం అయిపోయింది. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ ఏమన్నా బాటమ్ ఎక్కేసి ఇది అంటే కాకపోతే ఎక్స్టెండెడ్ బ్రేక్అవుట్ అంటున్నాను, ఎక్స్టెండెడ్ బ్రేక్అవుట్ అయిపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇది కూడా సేమ్ బయట క్లోజ్ అయింది, బాటమ్ ఎక్కేసి పైన కాకపోతే కొద్దిగా పైకి క్లోజ్ అయింది. బట్ ఇది కొద్దిగా ఎక్స్టెండెడ్ బ్రేక్, అంటే మన 30 మినిట్స్లో చూసుకుంటే ఎక్స్టెండెడ్ బ్రేక్అవుట్లా అయిపోయింది. ఇక్కడ నుంచి కింద నుంచి మూవ్ అయింది కదా, అట్లీస్ట్ ఒక డీసెంట్ పుల్ బ్యాక్ లేకపోతే మనం ట్రేడ్ తీసుకోవడం కష్టం దీంట్లో. రైట్లోకి వెళ్ళిపోదాం. హలో బ్రో, చెప్పండి బ్రో. ఇది మీరు ఉన్నారు కదా, ఇది రెడ్ క్యాండిల్ ప్లస్ గ్రీన్ అట్లా చెప్పారు కదా, అంటే ఒక సపోర్ట్ లాగా. అది టైం ఫ్రేమ్ అని పర్టికులర్ టైం ఫ్రేమ్స్ అని ఉన్నాయా, లేకపోతే ఓన్లీ ఎలా అయినా పర్లేదు 1 అవర్. ఎందుకంటే పెద్ద టైం ఫ్రేమ్ వెళ్ళే కొద్దీ మనకి ఇంకా చాలా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది బ్రో. 15 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా 1 అవర్ తీసుకోవచ్చు. 15 మినిట్స్ 1 అవర్ దాకా ఎంతైనా తీసుకోవచ్చు. 1 అవర్ అంతే కదా, 4 అవర్స్ అయితే సైడ్ వేస్ అయిపోద్ది కదా. 4 అవర్స్ అయితే మన సైడ్ వేస్ అయిపోతుంది. అది నేనంటే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను బ్రో. అది అలా కనుక అవుతుంది అంటే అది ఇప్పుడు చూడండి, ఇక్కడ కనుక ఈ పైన ఇక్కడ
కాకపోతే ఈ రెడ్ పైన గ్రీన్ ఫామ్ అవుతున్నప్పుడు దాని పైన క్లోజ్ అవ్వాలి. అట్లీస్ట్ పైన క్లోజ్ అయ్యి బాటమ్ బ్రేక్అవుట్ లాగానే. బ్రేక్అవుట్, ఇంకా బ్రేక్అవుట్ ఫ్రెష్ బ్రేక్అవుట్ చెప్పాలంటే ఇంకా ఇదిగోండి ఇక్కడ పైన క్లోజ్ అయింది. ఇంకా పక్కన కాకపోతే ఇక్కడ పక్కన విక్ ఉంది కాబట్టి ఇది కిందకు వచ్చి బట్ ఇలాగే ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్ లాగా అనమాట అది. ఓకే. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ మీకు అంటే వన్ ఇలా 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 అయింది, ఇలా అయినా సరే మన బాటమ్ విక్ ఇంకా బ్రేక్ అవ్వలేదు కదా. సో ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ క్లోజ్ అయింది, టాప్ విక్ వేసింది ప్రీవియస్ లో, దాని మనం పడిపోయింది. ఇదిగోండి ఇక్కడ కూడా అంటే జస్ట్ ఒక రేంజ్ ఫామ్ అయి బ్రేక్అవుట్ ఇంకా చెప్పమని, అంటే మన టర్మ్స్ లో చెప్పాలంటే రేంజ్ ఫామ్ అయి బ్రేక్అవుట్ అయిపోవడం ఇంకా. బ్రేక్అవుట్. ఓకే ఓకే. ఇక్కడ కూడా సేమ్ ఓ రేంజ్ ఫామ్ అయింది, బయట క్లోజ్ అయింది, టాప్ పిక్ దాన్ని ఇక్కడ మీరు చెప్పొచ్చు, ఇక్కడ ఇది వెళ్ళింది కాబట్టి ఇక్కడ బ్రేక్అవుట్ అయిందంటే ఇక్కడ బాటమ్ విక్ విక్ లేదు, ఇంకోటి టాప్ విక్ వేసి లో బ్రేక్ చేయలేదు. సో ఇది మాత్రం అలా పిక్స్ కూడా ఉండాలి, సేమ్ బ్రేక్అవుట్ లో ఉండాలి. సేమ్ బ్రేక్అవుట్ అంతే. అది అబ్జర్వ్ చేయండి మంచిగా, చాలా బాగుంటుంది. అది అయితే చాలా నా ఎక్స్పీరియన్స్ లో అది ఇప్పటిదాకా అలాంటి ట్రేడ్లు ఎక్కడ నేను అంటే మహా అయితే ఒక 4-5 తీసుకొని ఉంటాను. అంటే లాస్ట్ మంత్ ఈ మంత్ అన్ని ఆల్మోస్ట్ 90% ఇది అట్లీస్ట్ నేను బార్జెస్ బుక్ చేసుకున్నాను వాటిల్లో. అది కైండ్ ఆఫ్ ఏ ప్లేస్ అనుకోవచ్చు బ్రో. అది ఏ ప్లేస్ కాదు బ్రో, అది బ్రేక్అవుట్ అనుకోవచ్చు. అది రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ అన్నది ఇప్పుడు అంటున్నారు ఇక్కడ ఇంతకుముందు చూపించారు కదా. ఓకే, ఇందాక సెటప్ అన్నారా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఉన్నాయనా? యా, ఈ ఎగ్జాంపుల్ ఇది ఏ ప్లస్ అవ్వచ్చు, బట్ అంటే ఇన్ కేస్ ఇది లేకపోయినా సరే మధ్యలో రెడ్ ఉందా, అది గ్రీన్ ఉందా, అది ఏ ప్లస్ అవ్వచ్చు. ఈ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ అవుతుంది. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ ఇది కాదు, ఇది బ్రేక్ అవుతుంది, నాకు అర్థమైంది. ఇంతకుముందు అంటే ఎక్కడ ఇది వెనక్కి అంటే మన ఇది ఇక్కడ దీని ట్రేడ్స్ వెళ్ళాలన్నా లేకపోతే ఇక్కడైనా ఇక్కడ రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మంచి మూమెంట్ వస్తుంది అని చెప్పారు. చాలా బాగుంది. ఓకే, అదే ఇదే అంటే బేసిక్ ఇదే చెప్పాలంటే ఇదే బ్రో. అంటే అది గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, అంటే ఈ క్యాండిల్ కింద ఉంది బట్ తర్వాత క్యాండిల్ పైన క్లోజ్ అయింది. సో ఇదేంటంటే జస్ట్ రేంజ్ బ్రేక్అవుట్, ఏ ప్లేస్ కాదు, ఇది రేంజ్ బ్రేక్అవుటే. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ కనుక పైన క్లోజ్ అయ్యి ఉంటే ఇది కాకపోయినా దీని తర్వాత అయినా సరే పైన క్లోజ్ అయింది, బాటమ్ ఎక్కేసింది, పైకి వెళ్ళింది. ఇదేంటంటే ఇంకా ఇది ఏ ప్లేస్ కాదు, ఇది మనం ఒక రేంజ్ ఫామ్ అయ్యి బ్రేక్అవుటే, ఇంకా బ్రేక్అవుట్ లా కన్సిడర్ చేస్తాం దీన్ని. అర్థమైంది. సో ఇప్పుడు మనం 5 అయింది టైం. సో ఇప్పుడే ఉన్నా మనం చూద్దాం. ఇది నెక్స్ట్ సరే ఇప్పుడు 30 minutesకి వెళ్ళిపోయి 4 hours వెళ్దాం. ఫస్ట్ 4 hours ప్రీవియస్ మంచి స్ట్రాంగ్ అయింది. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ మంచి బై ఉంది. 1 hour చూసుకుంటే పుల్ బ్యాక్ లా ఉంది. 1 hour చూస్తే ఇప్పుడు ఇక్కడ కనుక మనం ఒక ఫేక్ బైస్ వస్తే ట్రై చేయొచ్చు ఇక్కడ, లేకపోతే ఇంకా బ్రేక్అవుట్. పైన బ్రేక్అవుట్ అయితే మనకి రేంజ్ ఎక్కువ ఉంది కాబట్టి పైన బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాము. ఫేక్ బైసా ఫేక్ సెల్సా బ్రో? ఇది ఫేక్ బైస్ బ్రో. ఇక్కడ అంటే బయట క్లోజ్ అయ్యి ఇలా ఇక్కడ బయట క్లోజ్ అయ్యి మళ్ళీ లోపల ఇన్సైడ్ మళ్ళీ క్లోజ్ అయితే, ఎందుకంటే ఇప్పుడు బాటమ్ విక్కేసి ఇలాగా. ఓకే, ఎందుకంటే మనం ప్రీవియస్ 4 hours చూస్తుంటే ఏంటంటే మనకి ఇది ప్రీవియస్ చాలా స్ట్రాంగ్ అంటే పైన రిజెక్షన్ ఉంది బట్ బై ఉంది కదా. సో ఇది ఏమైనా పాసిబుల్ అవుతుందేమని చూస్తున్నాను. లేకపోతే మనం సెల్స్కి వెళ్ళాలి అంటే ఇందాక నేను చెప్పాను కదా కౌంటర్ సెటప్, అది ఇంకా మీరు ఇందాక చెప్పింది కౌంటర్ సెటప్ అయిపోయి దాన్ని అంతా కౌంటర్ సెటప్. ఇప్పుడు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి బయట క్లోజ్ అయితే ఇది కూడా సూపర్, ఇంకా కౌంటర్. ఇది కూడా టాప్ విక్ ప్రీవియస్ లో ఇది సూపర్, ఇది కూడా మంచి ట్రేడ్. ఇది ఫామ్ అయితే సెల్స్ తీసుకోవచ్చు మనం. పక్కన క్లీన్ రేంజ్ ఉంది, ఫ్రెష్ గా మనకి సపోర్ట్ బ్రేక్ క్లోజ్ అయింది, టాప్ విక్ దాన్ని ఇది మంచిది. సో చూద్దాం అది ఏమొస్తుంది ఇక్కడ. లేకపోతే పైన బ్రేక్అవుట్ అయితే పైకి బ్రేక్అవుట్ అది.
పైన క్లోజ్ అయింది బ్రేక్అవుట్ అయ్యి. సో బాటమ్ కేసి ప్రీవియస్ హై బ్రేక్ చేస్తే మనకి రేంజ్ ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి విక్ ఫీల్డ్కి అట్లీస్ట్ ఒక 180 పిప్స్ ఉంది. పైన క్లీన్ రేంజ్ ఉంది. సో 15 మినిట్స్లో చూసుకుంటే దట్స్ ఫైన్. బయటే క్లోజ్ అయింది. బట్ టైం చూసుకుంటే మనం ఎంత అయింది, 6 అయింది. 6 మంచి ఎన్వై టైం అయ్యేది. బాటమ్ కేసు అట్లీస్ట్ ఒక రేంజ్ కొద్ది కిందకి వచ్చి బాటమ్ కంటే ఈ విక్స్ ఈ లెవెల్లో అట్లీస్ట్ ఈ లెవెల్ దాకా బాటమ్ మీకు వస్తే బ్రో ఇది న్యూయార్క్ ఓపెన్ టైం కా బ్రో, మనం 15 మినిట్స్ ఇస్తాం కా బ్రో యూజువల్లీ. అంటే మీరు 30 మినిట్స్ 15 మినిట్స్ ఓకే. ఇది పైన బ్రేక్ అయింది కదా. సో అట్లీస్ట్ ఇప్పుడు ఈ రేంజ్ దాకా అండి, ఇక్కడ ఈ రేంజ్ దాకా అన్న వస్తే ఇలా తీసుకోవచ్చు. విక్ ఏమన్నా వేస్తే, కాకపోతే విక్ ఎంతవరకు వేస్తుంది అంటే వాల్యూమ్ టైం కదా, న్యూయార్క్ ఓపెన్ టైం ఎంతవరకు వేస్తుంది విక్ అని డౌట్. బట్ చూద్దాం, మనం కొద్దిగా విక్ వేసినా సరే 2 మినిట్స్ కూడా ఫాలో అయ్యి ఎందుకంటే రేంజ్ మనకి నుంచి బాడీ నుంచి 40 పిప్స్ ఉంది. బట్ పక్కన రేంజ్ ఉంది కాబట్టి ప్రీవియస్ అయ్యి బ్రేక్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. సో 1 అవర్ కొని 1 మినిట్ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, ఒక హై వేసి మళ్ళీ లో వేసింది. ఇప్పుడు పక్కా ఇంకా ఆర్డర్ పెట్టడమే. సో ఎంత మనకి ఎంత ఉన్నట్టు రేంజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి 80 పిప్స్ ఉంది. దట్స్ ఫైన్. నేను ఒక 10 ఇంచెస్ వెళ్తున్నాను. 4965.2. సో ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తానంటే అది ఆర్డర్ హిట్ అయ్యి వెనక్కి వచ్చి మళ్ళీ రేంజ్కి వస్తుంటే, ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆర్డర్ హిట్ అవుతుంది కదా, వన్స్ రెడ్ ఫామ్ అయితే 50% క్లోజ్ చేసేస్తా. ఆర్డర్ హిట్ అయింది కదా, దాన్ని మేనేజ్మెంట్ ఎలా చేయాలి మేనేజ్మెంట్ చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఆర్డర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రీన్ నుంచి రెడ్ కన్వర్ట్ అయింది అంటే 50% క్లోజ్ ఇంకా. ఎందుకంటే వన్స్ అది ఆర్డర్ హిట్ అయ్యి మన వెనక్కి వస్తుంది అంటే ఇంకా అది దానికి వేరే ఛాన్స్ లేదు పైకి వెళ్ళడానికి, చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో 50% క్లోజ్ చేసేస్తాను. 50% యాక్చువల్ స్టాప్ లాస్ ఇస్తా. ఇప్పుడు మనకి నేను స్టాప్ లాస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ నుంచి 8.5 అంటే 850 స్టాప్ లాస్ అవుతుంది. ఇనిషియల్ స్టాప్ లాస్ 850 అవుతుంది. వన్స్ అది ఆర్డర్ హిట్ అయ్యి కిందకి వస్తే ఇక్కడ అనుకోండి, ఇక్కడ దాకా రాగానే ఒక 250 అందులో క్లోజ్ చేస్తాను. అప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 600 800 స్టాప్ లాస్ అయ్యేది మనకి 600 అవుతుంది స్టాప్ లాస్. సో అలా మేనేజ్ చేస్తాను అన్నమాట రిస్క్ని. చూద్దాం ఇది ప్రీవియస్ ఎందుకు హిట్ అయింది చూద్దాం. ఇది ఆర్డర్ హిట్ అయింది మనది అయితే. స్టాప్ లాస్ ఇక్కడ ఒక్క నిమిషం, స్టాప్ లాస్ చూపించట్లేదు. మనం క్లోజ్ చేసి మళ్ళీ అరే ఉందా వేరే దాని. ఓకే, ఇప్పుడు స్టాప్ ఆర్డర్ అక్కడ పెడదాము. స్టాప్ ఆర్డర్ 4965.6. మంచి బాటమ్ మీకు వేసింది. ఇప్పుడు స్టాప్ లాస్ ఇక్కడ పెడుతున్నాను. స్టాప్ లాస్ ఎంత ఉంది, 687 ఉంది స్టాప్ లాస్. టార్గెట్ చూసుకుందాం. టార్గెట్ పక్కన రేంజ్ క్లీన్ రేంజ్ అయితే ఉంది. మనం అదే ఇప్పుడే చెప్పాను కదా, వన్స్ ఇనిషియల్ స్టాప్ లాస్ మనకి 680 ఉంది. చూడండి అసలు ఎంత ఎలా మేనేజ్ చేస్తాం మనం ఇప్పుడు దీన్ని. కనుక రెడ్ కన్వర్ట్ అయితే 50% క్లోజ్. 687 ఇనిషియల్ ఉంది, రెడ్ కన్వర్ట్ అయింది. సో 50% క్లోజ్. సో ఇప్పుడు ఇనిషియల్ 650 ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది కూడా. సో ఎంత అది ఇందాక 500 ఎంతో 680 ఎంత ఉంది ఇనిషియల్. 500 స్టాప్ లాస్ ఇచ్చాను దీనికి. ఇది ఎందుకు బాగాలేదు ట్రేడ్ అయింది, ఎందుకు పోలేదు అంటే మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. బాటమ్ మీకు వేసింది, ప్రీవియస్ అయ్యి వేసింది. వెళ్ళడానికి రేంజ్ అయితే ఉంది. మరి మంచి పరిస్థితి చూసాడా వచ్చి మన స్టాప్ లాస్ ని చేసి పోయింది మళ్ళీ. ఇది ఓకే.
మన ట్రేడ్ అయితే ఇది పరిస్థితి. ఏమైంది ఇప్పుడు బాటమ్ ఎక్కేసి మళ్ళీ ఇంకొకసారి బాటమ్ ఎక్కేసి పైకి వెళ్ళింది. సో అందుకే చాలా మంది ఏం చేస్తారంటే మన స్ట్రాటజీ వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా ప్రీవియస్లో తీసుకున్నారు కాబట్టి ప్రీవియస్లో అది ఒక్కొక్కసారి పని చేస్తే ఇంకొకసారి మనకి చాలా ఎక్కువ ఉంటుంది ప్రీవియస్లో. నేను ప్రీవియస్లో ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ కరెంట్లోనే చేస్తున్నాను. బట్ ఓకే, ఇది మన బేసిక్గా చూస్తే మన అనాలిసిస్ అయితే కరెక్ట్ అయింది ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ దాకా రేంజ్ ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇక్కడ దాకా వెళ్ళి వచ్చింది మనకి. ఓకే, తీసేద్దాం ఇది. సో ఇది 4 అవర్లోనో 1 అవర్లోనో విక్ ఫిల్ చేసింది బ్రో, మేబీ అది కూడా ఒక రీజన్ కావచ్చు. ఇక్కడ చూస్తే 4 అవర్లో విక్ ఉంది ఇక్కడ, కానీ మన ఎస్ఎల్ హిట్ అయ్యింది కదా బ్రో ఇది. సో 4 అవర్లో కూడా 4 అవర్లో మంచిది మనం అనుకున్నట్లే పైకి వెళ్ళింది. 1 అవర్లో కూడా బాగానే ఉంది, 30 మినిట్స్లో బాగానే వెళ్ళింది. కాకపోతే మన స్టాప్ లాస్ హిట్ అయ్యి వెళ్ళింది. సో అది మనం చేసేది లేదు, అది ట్రేడ్ అది. ఇంకా సో ఇంకొక 30 మినిట్స్ చూద్దాం, ఇంకొకంటే ఈ 30 మినిట్స్ చూద్దాము. ఇది అన్ఈవెన్గా క్లోజ్ అయింది, బట్ నెక్స్ట్ వన్. సో 8 అయిపోయింది టైము. వెన్స్డే 11 o'clock. సో అన్నీ తీసేస్తున్నాను. ఫోర్ అవర్స్ చూస్తే 4 hours చాలా బులిష్ ఉంది. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది మనకి. 1 అవర్లో చూసుకుంటే ఇంత దూరం వేస్ట్. 1 అవర్లో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, రెసిస్టెన్స్ పైన ఉంది. 30 మినిట్స్ చూస్తే 30 మినిట్స్ చాలా రేంజ్ చాలా పిచ్చిగా ఉంది. 30 మినిట్స్ రేంజ్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. పైన ఉన్న ఇప్పుడు ఏమన్నా పైన క్లోజ్ అయితే మేబీ పైన విక్ ఉంది కదా, ఆ విక్ ఏమన్నా ఫిల్ చేసే ఛాన్సెస్ ఏమన్నా వస్తాయేమో. చూద్దాం అసలు ఏంటి పరిస్థితి. నెక్స్ట్ ఒక క్యాండిల్ కంటిన్యూ చేసి చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ చూడండి బ్రో, ఇక్కడ కనుక మన సిచ్యువేషన్లో సైడ్ అంతా చాలా క్లమ్జీగా ఉందన్నమాట. సో మనం ఒక క్లీన్ సెటప్ కోసం వెయిట్ చేస్తే బెటర్. సో ఇప్పుడు చూడండి, మంచి రెడ్ వేసింది, ఇంకో రెడ్ వేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మనం బై తీసుకోవచ్చు. ఎందుకు? ప్రీవియస్ 4 అవర్స్ స్ట్రాంగ్గా ఉంది, 1 అవర్లో కూడా మనకి పుల్ బ్యాక్లా వస్తుంది. 30 మినిట్స్ లెట్స్, ఇది మంచి పుల్ బ్యాక్ ఏమన్నా వస్తుందేమో. ఇక్కడ క్లోజ్ అయింది, మనం 1 o'clock వాల్యూమ్ టైంలోనే ఉన్నాము. సో ఇంకా బ్రేక్అవుట్ సెటప్ ఇది, ఇంకా బ్రేక్అవుట్ ఇది. మనకి రేంజ్ ఎంత ఉంది? చాలా రేంజ్ ఉంది. సో ఒక మంచి బాటమ్, కానీ ఇక్కడ పైన విక్ లేదు దీనికి, అదే వాళ్ళ విక్ అంత ఎక్కువ లేదు. 15 మినిట్స్ చూసుకుంటే మోస్ట్లీ మనం 15 మినిట్స్ వస్తాం కాబట్టి టైంకి 15 మినిట్స్ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. కాకపోతే విక్ కనుక ఇప్పుడు ఒక విక్ ఇక్కడ దాకా వేసి వెళ్తే చాలా మంచిగా వెళ్తుంది. ప్రీవియస్ రేంజెస్ ఏమైనా చూసుకుంటే ఇక్కడ ఒక రేంజ్ ఉంది, ఇక్కడ దాకా రేంజ్ ఉంది ప్రీవియస్ అయితే. లెట్స్ సి 1 మినిట్లోకి వెళ్ళిపోయి వాల్యూమ్ టైం కాబట్టి ఒక హై వేసింది, ఒక మళ్ళీ లో వేసింది, తర్వాత ఇంకా హై బ్రేక్ చేస్తుంది. సో బాటమ్ మీకు బాగానే వేసింది. ఈ హై ఓన్ హైన్ బ్రేక్ చేస్తే ఛాన్సెస్ ఉందా అంటే ప్రాబిలిటీ ఎస్ అనే చెప్పచ్చు. మనకి సైడ్ క్లీనేజ్ ఉంది కాబట్టి. సో చూద్దాం అయితే దీనిపైన ఇప్పుడు మనకి రేంజ్ ఎంత ఉంది. ఇక్కడ స్టాప్ లాస్ ఒక 40-50 పిప్స్ ఉంది. 100 అది 110 MGC వెళ్తాను. 30 మినిట్స్ చాలా దూరం బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయింది. కాకపోతే మనం విక్ వచ్చింది కదా, విక్ ఆల్మోస్ట్ ఇది 30 మినిట్స్ విక్ 50% దాకా క్లోజ్ అయినట్టుంది కదా విక్. ఇప్పుడు ఇక్కడ ఉంది 80 ఉంది, ఆల్మోస్ట్ 50% వచ్చింది కదా. అంటే బేసిక్గా ఇది ఎందుకు ఇప్పుడు తీసుకున్నాము అంటే ఇంకా వాల్యూమ్ టైం 1 o'clock కదా. సో మంచి బాటమ్ మిక్ వేసింది, ఒక హై వేసి మంచి బాటమ్ మిక్ వేసింది, ఓన్ హ్యాండ్ బ్రేక్ చేయడమే. ఇంకా జస్ట్ ఇది వాల్యూమ్తోనే ఉంటుంది, ఇంకా వాల్యూమే. బట్ చూసుకుంటే ఎంత దూరం క్లోజ్ అయింది మనకి? 80 పిప్సే ఉంది. మనకి పక్కన రేంజ్ ఎంత ఉంది? పక్కన రేంజ్ మనకి మంచి రేంజ్ ఉంది కదా, పక్కన రేంజ్ ఇవ్వండి. పైన ఇక్కడ అంటే రేంజ్ మనకి ఇక్కడ దాకా ఉంది, రేంజ్ పై దాకా అక్కడ దాకా ఉంది రేంజ్. రేంజ్ మనకి చాలా రేంజ్ ఉంది, విక్ ఫిల్ అయ్యే రేంజ్ ఉంది. సో ఇంకా అందులో వాల్యూమ్ టైం కదా, వాల్యూమ్ పుష్ వస్తే చాలా ఫాస్ట్ పుష్ వస్తుంది వాల్యూమ్ని. సో ఓన్ హ్యాండ్ బ్రేక్ చేసాక తీసుకుందామని 5111.
5,115 దగ్గర పెడితే లేదు, అది ఓ నైన్ మళ్ళీ బ్రేక్ చేయలేదు. సో మళ్ళీ చేసేదేం లేదు. అదే ఇప్పుడు హై వేసి మళ్ళీ చూడండి, ఇక్కడ అడ్వాంటేజ్ అదే. మనం అది ప్రీవియస్ హై ఎందుకు అంటున్నాము అంటే, ఫస్ట్ థింగ్ 2 minutes ఎందుకు అంటున్నాం మనం. సో ప్రీవియస్ అది అంటే ఆల్రెడీ మనకు ఒక బ్రేక్అవుట్ వచ్చింది, బ్రేక్అవుట్ అయింది. జస్ట్ 2 minutesలోనే మనం ముందు పైకి వెళ్ళిపోయి కిందకు వచ్చేసేసింది. సో మనం 2 minutes ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా అంటే స్టాప్ లాస్ ఉంటే స్టాప్ లాస్ ఇచ్చేవాళ్ళం, లేకపోతే ఇంత స్టాప్ లాస్ ఇవ్వాల్సి వచ్చేది. సో ఫస్ట్ 2 minutes అంటే అట్లీస్ట్ వాల్యూమ్ టైంలో అట్లీస్ట్ ఒక 1 minute అయినా ఆగడం బెటర్. 1 minute అయినా సరే వాల్యూమ్ అంటే మెయిన్ వాల్యూమ్ ఓపెన్ టైంలో. అండ్ ఇంకొకటి ఒక హై అంటే మనకు ఇది వన్స్ ఒక హై ఇది ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక హై వేసింది అనుకోండి, హై వేసి మళ్ళీ ఇంకొక లో వేస్తుంటే మళ్ళీ ఆ హై బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్ మోస్ట్లీ వెనక్కి రాదు. ఇప్పుడు నేనేం చెప్పాను ఇందాక, ఒక హై వేసింది మళ్ళీ కిందకు వచ్చింది, ఆల్రెడీ ఒక హై వేసేసింది మళ్ళీ ఒక లో వేసింది. సో బేసిక్గా మార్కెట్ ఎలా వెళ్తుంది, పైకి వెళ్ళేటప్పుడు హై వేస్తుంది, హయ్యర్ లో వేస్తుంది, మళ్ళీ హై వేస్తుంది. సో మనం ఏంటి ఇక్కడ తీసుకున్నాం ఎంటర్ అంటే ఒక హై వేసేసింది, ఒక హయ్యర్లో తీసుకుంది, మళ్ళీ ఇప్పుడు ఆ హైని అది ఆ హయ్యర్ హైని బ్రేక్ చేసి ఇంకొక హై వేస్తుంది అనమాట, హై వేస్తుంది. సో అది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు ఓన్ హైని బ్రేక్ చేయడం అంటే కాన్సెప్ట్ ఏంటంటే, ఒక హై వేసింది ఆల్రెడీ, ఒక హై వేసింది మళ్ళీ ఒక లో వస్తుంది, ఓన్ హైని బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇంకొక హై వేస్తుంది. ఆ ఇంకొక హైలో మనం ఇక్కడ ఈ హైలో మనకు కావాల్సింది మనం ఎగ్జిట్ అయిపోతాం అనమాట. బేసిక్గా హయ్యర్లో కాన్సెప్ట్స్కి వెళ్తే అంటే ఒక మార్కెట్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇక్కడ. సో మనం ఇప్పుడు అది బ్రేక్ అవ్వలేదు, సో ఇప్పుడు ఆర్డర్ తీసేస్తున్నాము. 30 minutes చూసుకుంటే ఏమండి ఇప్పుడు బ్రేక్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్లాన్, ఇక్కడ మళ్ళీ ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది. ఇక్కడ కనుక ఇలా ఏమన్నా పక్కన ఒక క్యాండిల్ ఇక్కడ దగ్గరలో ఏమన్నా క్లోజ్ అయితే ప్రీవియస్లో ఈ విక్స్ హై ఇది మంచిగా, ఇది కూడా మంచి సెటప్. ఇది కూడా బేసిక్గా అన్నీ మనమే సేమే, కాకపోతే ఇంకా బ్రేక్అవుట్లు లెక్కనే, మొత్తం బ్రేక్అవుట్లు ఎలా అవుతుంది అలాగా. మనకి 3 అయిపోయింది టైము, మనకి ఏం ట్రేడ్ అవ్వలేదు. కాకపోతే మనం రియల్ టైంలో మనం బ్యాక్ టెస్టింగ్ తేడా ఏంటంటే, మనం ఫాస్ట్ చూసేస్తాం కాబట్టి మన ఎమోషన్స్ అంతా ఏం ట్రిగ్గర్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇది రియల్ టైంలో ఉంటే నేను కూడా ఏదో మధ్యలో ఎక్కడో ఈ గ్యామ్లింగ్ చేస్తాను ఖచ్చితంగా. కాబట్టి అంత వెయిట్, ఇప్పుడు మనం ఎలా వెయిట్ చేయడం అంటే మనం వెయిటింగ్ చేయట్లా, మూవ్ చేస్తున్నాము. రియల్ టైంలో ఏంటంటే వెయిట్ చేయగలగలం, నువ్వు ఆ వెయిట్ చేసి ఆ వెయిటింగ్ అది నేను ఒక్కొక్కసారి నేను ట్రిగ్గర్ అయిపోతాను ఒక్కొక్కసారి ఆ వెయిట్ చేయలేక. రాజ్ కుమార్ బ్రో, మీరు ఎలా బ్రో ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు బాగానే, అంటే మంచి సెటప్. మా రాజ్ కుమార్ వెళ్ళిపోయారా? ఓకే, మీరు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరన్నా వెయిట్ అంటే ఇప్పుడు సాయిరాజ్ బ్రో కానీ ఇంకెవరన్నా ఎలా వెయిట్ చేస్తున్నారు అసలు మీరు అంతసేపు? అంటే ఓకే ట్రేడ్ రాకపోయినా సరే ఏదో ట్రేడ్ తీసుకునేవాడిని, దాని తర్వాత 1 to 2 ట్రేడ్స్ అయిపోయి దాని తర్వాత మంచి ట్రేడ్స్ వచ్చేటప్పుడు ఫీల్ అయ్యేవాడిని, అరే ముందే తీసుకోకుండా ఉంటే డమ్ ట్రేడ్స్ ని ఈ ట్రేడ్ తీసుకునేవాడిని. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ కూడా చేస్తా కదా నేను, నాకు సో మచ్ ఆఫ్ వర్క్ ఉంటుంది, ఒక స్క్రీన్ పెట్టుకొని చూస్తా, నాకు ఇంకా అనదర్ వర్క్స్ ఉంటాయి. ఇంకేంటంటే మైండ్ డివేట్ అవ్వదు అనమాట, సెటప్ వస్తే తీసుకుంటా, లేదా ఇంకొక స్క్రీన్ లో ఇండియన్ మార్కెట్స్ అనాలిసిస్ చేసుకుంటా. ఇలా అంటే ఏంటంటే ఎక్స్ట్రా వర్క్ పెట్టుకోవాలి ఏదో ఒకటి, ఒక్క దాని మీద డిపెండ్ అవ్వకుండా. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అది. నేను అందుకే ఇప్పుడు నిన్న కాసేపు నా ఆఫీస్లో కొద్దిగా ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను అది ఎవరిది బీటీసీ బ్యాక్ టెస్ట్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసా. అదేంటి మనం 50 minutes మూవ్ అవ్వకూడదు, బీటీసీ ఇంకా 30 minutes. బీటీసీ 30 minutes ఎందుకు బ్రో అంటే, బీటీసీ 24 hours మూవ్ అయిపోయారు కదా, సో బెటర్ మనం 30 minutes చూసుకుంటే బెటర్. సో చూస్తున్నా, బ్యాక్ టెస్ట్ చేస్తాను బీటీసీ, మరి అది ఎంతవరకు అవుతుందో తెలియదు, బట్ అది బీటీసీ కూడా చూద్దామని. ఎందుకంటే ఒక పేరే ఉంటే, అది మీరు చెప్పింది కరెక్ట్, చాలా మంది ఓన్లీ 1 పేరు ఉంటే బెటర్ అంటారు, కానీ నాకు ఒక పేరే ఉంటే ఏంటంటే అసలు ఏమైనా ట్రేడ్స్ రాకపోయినా సరే ఏదో ట్రిగ్గర్ అయిపోయి చేస్తానేమో అని అనిపిస్తుంది నాకు. ఇంకొకరిని అడిగాను, బ్రో ఇది నా పరిస్థితి ఏంటి బ్రో సొల్యూషన్ అంటే, ఆయన ఏమన్నాడంటే ఇంకొక పేరు అదే టైంలో ఇంకో పేరు చూడు బ్రో అని చెప్పాడు. అట్లీస్ట్ ఒక 1 పేరు అంటే 1 పేరే కాదు, ఇంకొక పేరు అంటే పెట్టుకుంటే బెటర్ అని చెప్పి అన్నాడు. అదే కాకపోతే ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మొన్నంతా ఒకసారి మొన్న పేఅవుట్ వచ్చిన దానికి ముందు ఒక అకౌంట్ ఉంది, ఫండెడ్ అకౌంట్, అది దానిలాగే బ్రేక్ చేశాను. అంటే వెయిట్ చేసి ఆల్మోస్ట్ 3 days వెయిట్ చేశా, ఫండెడ్ అకౌంట్లో ట్రేడ్ పడలేదు.
ఏదో సంథింగ్ ఏదో అసలు కనీసం అలా మంచి సెటప్లో రిస్క్ చేసినా ఓకే, ఏదో ర్యాండమ్ ఏదో పిచ్చి పిచ్చి ట్రేడ్ మీద రిస్క్ చేశాను అనమాట. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు మీరు ఒక మంచి సెటప్ తీసుకొని మీ అకౌంట్ని రిస్క్ చేసేయండి చేయాలంటే, అది పర్లేదు. చాలామంది ఏంటంటే అక్కడ రిస్క్ చేసేది ఎక్కడ రిస్క్ చేస్తాము అనే అది ఎవరికి తెలియట్లేదు. రిస్క్ చేసేది ఏదో సంథింగ్ ఏది అంటే ఒక ఫోమో కానీ ఇలా ఎంటర్ అవగానే ఏదో పిచ్చి సెటప్లో తీసుకుంటారు. దాంట్లోనే మంచి లాట్లు అంటే ఒక 10 లాట్లు 15 లాట్లు పెట్టి తీసుకుంటారు, ఎంజీసీ కానీ జీసీ కానీ. అలా కాకుండా మీకు మంచి సెటప్ అయింది అనుకోండి, ఒక మంచి సెటప్లో ఫామ్ అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏది మనం చిన్న మంచి సెటప్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇందాక వచ్చాయి ఇక్కడ ఏదో ఒక మంచి దాని మీద మీరు రిస్క్ చేశారనుకోండి, అకౌంట్ పోయినా మీకు పెద్ద అంత ఫీల్ అవ్వరు, ఎందుకంటే మంచి సెటప్ కదా అది, రిస్క్ చేశాను అని చెప్పి. రిస్క్ చేసే విధానమే కొద్దిగా నేను కూడా చేంజ్ చేసుకోవాలి దాన్ని కూడా చాలా. ఇప్పటికి కూడా అనేది నేను ఆల్మోస్ట్ 1.5 year అయింది, అది 1.5 year అంతే, 1.6 1.7 years అయింది ఇప్పటికి. ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా రిస్క్ చేసేది ప్రాపర్గా ఒక పొజిషన్ సైజింగ్ ఏంటంటే అది మీరు అంటే ఎలాంటి ట్రేడ్లో ఎంత పొజిషన్ ఎంటర్ అవ్వాలి. మనం ఏంటంటే ఫస్ట్ ఒక ట్రేడ్ ఎంటర్ అవుతాము, అది స్టాప్లో సిట్ అయితే మన ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతాయి. సెకండ్ ఏదో ర్యాండమ్ ట్రేడ్లో ఎంటర్ అవుతాము, దాంట్లో లాట్ సైజ్ ఎక్కువ పెడతాము, వెంటనే దడ ఎంటర్ అవుతాము, అకౌంట్ పోద్ది. సో అదొక్కటి మనం ఆపుకోగలిగితే మెల్లిగా, అది టైం పడుతుంది, ఎవరికైనా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అదొక్కటే బ్రో. ఇంకా మీరు సక్సెస్ అవ్వాలి, మీకు పేఅవుట్లు రావాలి అంటే ఆ ఒక్కటే రీజన్, ఇంకా అంతమించి ఇంకేనా అందరూ రీజన్ బాగానే ఉండదు. చేస్తున్నారు, అంటే ట్రేడింగ్ అంత పర్ఫెక్ట్ గా వెయిట్ చేయాలి అంతే, చేస్తున్నారు. నిన్న నావీస్ వెయిట్ చేసి ఏంటంటే ఈ ఎమోషనల్ వల్లే అకౌంట్స్ పోతున్నాయి. అది ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే, అది స్లో ప్రాసెస్ అన్నమాట, స్లోగా తీసుకెళ్ళాలి. ఒకేసారి కొంచెం స్ట్రెయిన్ చేయకుండా స్లోగా తీసుకెళ్తా ఉంటే బ్రెయిన్ కి ట్రైన్ అవుతా ఉంటది. అంతే. మనం అది చాలా చాలా మెల్లిగా వెళ్ళాలి. అసలు ఇది అంటే ఎంత బోర్ కొడుతుందంటే మనకి చాలా బోర్ కొడుతుంది. బట్ స్టిల్ ఇంకా మనం చేసేదే లేదు. మనం దీంట్లో అది నేను ఒకటి సక్సెస్ చెప్తా అవ్వాలి బ్రో, అంటే అంటే ఇంకా అందరూ ఏం నాకు అది ఎక్స్పెక్ట్ ఒకటే ఆప్షన్, చేస్తున్నారంటే ఆప్షన్స్ ఏం అందరూ లేవు ఇక్కడ. సంపాదిస్తున్నారు నేను సంపాదించట్లేదని చాలా మంది అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు మనం లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేయాలనుకుంటే ట్రేడింగ్ లో మనం దానికి టైం ఇవ్వాలి. అంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేనిది మనం లాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదించడం. సపోజ్ చెప్పాలంటే ఇది ఫారెక్స్ చాలా సింపుల్ బ్రో. నేను ఇండియన్ మార్కెట్స్ చేస్తాను కదా, నాకు 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. లిటరలీ బ్రో, మల్టీ టాస్కింగ్. మీకు అసలు ఎలా అంటే 1 to 2% తీయడానికి మీ బుర్ర ఎంత పెట్టాలంటే చాలా పెట్టాలి. ఇది ఫారెక్స్ లో అలా కాదు, సింపుల్, జస్ట్ ఎమోషన్ కంట్రోల్స్ అంతే. మెయిన్ మనం పెట్టేది కూడా పెట్టుబడి చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఉమ్. ఇప్పుడు మా దగ్గర 1 CR ఉంటేనే మేము 1 to 2% తీయగలం బ్రో ఇండియన్ మార్కెట్స్ కరెక్ట్, అది మాత్రం కరెక్ట్. చార్జెస్ తీసేగా. ఇక్కడ మనం చూడండి జస్ట్ ఒక లూసిడ్ అకౌంట్ 8K రూపీస్ తో 1 lakh సంపాదించాలంటే మన పర్ఫెక్ట్ టైమింగ్ అంతా మొత్తం ట్రైనింగ్ ఉండాలి. ఎంతో ఇంకేంటి ప్రాపర్ గా ఒక 1 month నువ్వు ప్రాపర్ గా కూల్ గా ఇస్తే, అంటే మనం చాలా మంది ఇప్పుడు అకౌంట్లు తీసుకొని చాలా మంది ఆ అకౌంట్లని హ్యాండిల్ చేయడం రావట్లేదు చాలా మందికి. ఇప్పుడు ఒక అకౌంట్ తీసుకున్నాను అనుకోండి, ఆ అకౌంట్ లో రోజు 48 తీసుకోండి, రోజుకి ఎక్కువ తీసుకోవద్దు, టైం పడుతుంది. ఇప్పుడు అదే ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ మీరు ఒక 4 రోజులు కష్టపడుతున్నారు, ఎంత వస్తుంది? 4 రోజులు కష్టపడితే ఎంత ఒక 80,000 90,000 1 lakh వస్తుంది అనుకోండి. ఇప్పుడు ట్రేడింగ్ అదే అంత చేసే బదులు ఇక్కడికి వచ్చేసేసి రోజుకి ఒక ట్రేడ్ తీసుకోండి, రోజు ఒక ట్రేడ్ కూర్చొని ఒక ట్రేడ్ తీసుకోండి రోజు అంతే. స్టాప్ లాస్ అయితే వదిలేసేయండి, మళ్ళీ ఇంకో రోజు. మీరు అలా చేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక్కొక్క ట్రేడ్కి 250 ఎంతో అవుతుంది. $250 లాస్ ఇచ్చారనుకోండి, లేకపోతే $300 ఇచ్చారనుకోండి, మనకి అకౌంట్ పోవడానికి ఎంత పడుతుంది? అకౌంట్ పోవడానికి 2,000 ఎంత డ్రాడౌన్ అవుతుంది మన దగ్గర ఈజీగా. అంత 2,000 అనుకోండి డ్రాడౌన్. 2,000 డ్రాడౌన్ అంటే ఇప్పుడు ఎంత? సరే ట్రేడ్కి వచ్చి మీరు 300 ఇచ్చారు రిస్క్, మీకు ఆల్మోస్ట్ 6 ట్రేడ్లు అంటే 6 రోజులు అంటే వారం టైం ఉంటుంది. ట్రేడ్లు పోయిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి నాకు తెలిసి ఎంత మహా అయితే 1-2 రోజులు ట్రేడ్ పోతాయి బ్రో, అకౌంట్ పోతుంది బ్రో ఖచ్చితంగా. ఇక్కడ 6 days, ఆ 6 days మీరు కంటిన్యూస్గా లాస్ అయితేనే, ప్రతిరోజు లాస్ అయితేనే మీకు ఇంత. మీరు అట్లీస్ట్ 1:1 చేసుకున్నా సరే ఇంకా మనకి ఇంకా టైం ఉంటుంది, మనకి కొద్దిగా ఇంకొక 3-4 days వస్తాయి ఎక్స్ట్రా. సో అదే అట్లీస్ట్ రోజుకి ఒక 300 మేక్ చేయడానికి ట్రై చేయండి. 300 మేక్ చేయడానికి ట్రై చేస్తే 3,000/300 వేసుకుంటే మీకు 10 రోజులు ఎవాల్యుయేషన్ అకౌంట్, 10 రోజులు ఫర్ అకౌంట్. 1 monthలో
మీకు ఎంత 10 రోజులు అంటే 3000 ఫామ్ అయింది అనుకోండి, ఎంత వస్తాయి మీకు లూసిడ్లో? 1500 వస్తాయి మీకు. 1500 అంటే ఇంటూ యావరేజ్ ఒక 88 వేసుకున్నా 1,32,000 10 days. అంటే ప్రాపర్గా మీరు డేకి ఒక 300 తీసుకుంటూ వెళ్తే స్టాప్ లాస్ ఇస్తే ఓకే ఫైన్. 10 రోజులు, ఇప్పుడు నేను 10 రోజులు అన్నా అని చెప్పి 10 రోజులు వరుసగా స్టాప్ ప్రాఫిట్లు అవ్వవు కదా. సరే ఓకే, స్టాప్ లాస్ ఇంకో 5 days స్టాప్ లాస్ అయింది అనుకోండి, మహా అయితే 20 days కాస్త 30 days అవుతుంది. 30 ట్రేడింగ్ డేస్లో మీరు 1.3 lakhs వస్తున్నాయి అంటే ఏముంది అసలు? మన అంటే మన వాళ్ళని కాదు, నేను కూడా అంతే, మనం ఆలోచించాం అంత ఈజీగా. ఇప్పుడు అది ఫ్రీగా మనకి, ఇప్పుడు నేనున్నాను నా ఆఫీస్, ఇప్పుడు నా ఆఫీస్లో నాకు ఎంత డేకి వచ్చి 200 pounds 230 pounds ఎంత వస్తాయి అంటే ఆల్మోస్ట్ మంత్లీ 4 lakhs. ఆ 200 pounds నాకు స్ప్లిట్ చేసుకొని 200 pounds నేను చూసుకొని ట్రేడింగ్ చేసుకొని $200 నాకు ఎంతసేపు వస్తాయి? సరిగ్గా కూర్చుంటే నాకు ఒక్క ట్రేడ్లో కూర్చుంటే నాకు 300-400 ఈజీగా వస్తాయి. తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఆ మైండ్ యాక్సెప్ట్ చేయదు. అక్కడ కుక్కలా పొద్దు నుంచి అందరూ పని చేసినా సరే నాకు 200 వస్తుంది. ఇక్కడ 10 నిమిషాలు అంటే జస్ట్ వాల్యూమ్ టైంలో వచ్చి ఆ గంట కూర్చుంటే నాకు ఈజీగా 400-500 వస్తున్నాయి. తీసుకుని వెళ్ళిపోవచ్చుగా. మైండ్ యాక్సెప్ట్ చేయదు. 400 కదా, 500 కదా. ఈ గ్యాప్లో వేరే స్క్రీన్ షాట్లు వస్తాయి. ఆ డానియల్ హోమ్స్ లేకపోతే ఇది రాజా బ్యాంక్స్ ఏదో 20,000-30,000 వస్తాయి అనమాట. అవి చూసి రిమూవ్ వాళ్ళకి అంత వస్తున్నాయి, ఇది మనకి ఎందుకు రావట్లే అని చెప్పి కూర్చుంటాం. అవి వచ్చిన 500 కూడా సమర్పిస్తాం మళ్ళీ మార్కెటింగ్ నీట్గా. ఇదే మన దగ్గర యాజ్ ఇట్ ఈజ్. దీన్ని కనుక ఇప్పుడు నేను దాన్నే కంట్రోల్ చేసుకోగలుగుతాను. ఇంకా వేరే ఏదో అంటే వేరే ఏమన్నా వర్క్స్ చేసి లేకపోతే మెల్లిగా బయటికి కాసేపు తిరగడం, లేకపోతే ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు అంటే నేను ఇంకా వేరే టెక్నాలజీస్ అని నేర్చుకోవట్లేదు బేసిక్గా. నేను అసలు ఈ క్లౌడ్ అవన్నీ వచ్చాయి కదా, దాని నుంచి నేను అదే మన దానికి ఒక ఇండికేటర్లో చేద్దాం అనుకుంటున్నాను. నేను మన దానికి ప్రస్తుతం అదే జరుగుతుంది. అంటే మన బ్రేక్అవుట్ ఉంది కదా, మన బ్రేక్అవుట్ ఎక్కడ అది పైన కూడా ఇది అదే చేస్తాను ఇప్పుడు మెల్లిగా. అది రాస్తున్నాను ఇక్కడ కోడ్. అది క్లౌడ్ యూజ్ అది వేరే అది క్లౌడ్ యూజ్ చేసి రాస్తున్నాను అనమాట. అది అంటే బ్రేక్అవుట్ అయినా సరే, ఇందాక చెప్పాను కదా ఒకటి గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, ఇంకా ఆ టైంలో అలా చూద్దామని అది చేస్తాను ఫ్రీ టైంలో. అండ్ మళ్ళీ ఆఫీస్ ఇంకా సరిపోతుంది. సో ఇదే బ్రో, ఇంకా మెయిన్ మీరు ఎక్కువ స్ట్రెస్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక గంట కూర్చోండి. అంటే మళ్ళీ ఇప్పుడు అంటే బేసిక్ ఎవరైనా సరే వాళ్ళ సాలరీ కంపేర్ చేసుకోండి. వాళ్ళ సాలరీతో మీరు డే మొత్తం పని చేస్తుంటే మన ఇండియాలో అనుకోండి యావరేజ్గా ఒక సాఫ్ట్వేర్ ఒక 1.5 ఇస్తున్నాయి అనుకోండి, డేకి ఎంత 10,000. ఆ డే 10,000 మన ఇక్కడ ఎంత $100 అంటే $100-150. సో అలా కంపేర్ చేసుకొని అంత వచ్చాక వెళ్ళిపోండి. సో అలా మెల్లిమెల్లిగా అలా చేసుకుంటే ఈజీగా. కాకపోతే నాకేంటంటే నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ పేఅవుట్లు తీసుకొని, ఇంకా పేఅవుట్లు తీసుకున్న తర్వాత కూడా అంటే నేను ఆల్మోస్ట్ అంతా ఒక 6-7 పేఅవుట్ తీసుకున్నా తర్వాత కూడా ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు అంటే అది ఇంకా ఒళ్ళు పోయేది. అంటే తెలుసు, అంటే ఆల్రెడీ తీసాము, తెలుసు అసలు ఏంటి పరిస్థితి ఎలా అవుతుందని తెలిసి కూడా ఇంకా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఎందుకు అంటే ఒక గ్రిడ్ అనమాట. అది ఒక పక్క ఏమో ధైర్యం, ఒక పక్క ధైర్యం ఏంటి, ఆల్రెడీ పేఅవుట్స్ తీసాం కదా అని ధైర్యం, తీసాం మళ్ళీ తీయడం ఎంతసేపు అన్న ధైర్యం. ఇంకో పక్క ఏంటి, ఈ రూల్ బ్రో మనం ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే రూల్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రూల్స్ మాత్రం ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఇంకా అసలు మనం చేసేదేం లేదు. ఇంకా ఆ రూల్స్ ఫాలో అవడానికే టైం, బేసిక్గా ఏం లేదు, ఆ రూల్స్ ఫాలో అవడానికే మన దగ్గర టైం పడుతుంది. సో ఈ ప్రస్తుతానికి అయితే ఇవాళ ఇది పరిస్థితి. చూద్దాం ఇంకొక 1 week చూద్దాం. 1 week చూసి తర్వాత క్లోజ్ అవుతాం. ఇంకా ఈ గ్యాప్ మధ్యలో ఎవరికైనా డౌట్లు ఉన్నా సరే అడగండి బ్రో, చూద్దాం. రాజ్ కుమార్ బ్రో మళ్ళీ రీసెంట్ గా ఏమైనా తీసారా బ్రో పేమెంట్స్ ఏమన్నా? లేదు బ్రో, ఎట్లున్నా అంత వరస్ట్ ఉంది కదా, చూస్తున్నాను. నేను మొన్న ఆల్ఫా ఫీచర్స్ లో తీసా ఒకటి. అంత అది వెంటనే అసలు బేసిక్ గా నేను అది కొద్దిగా ఎక్కువ పేఅవుట్ తీసుకుందాం అనుకున్నా, బట్ మార్కెట్ సరిగ్గా అది ఆల్మోస్ట్ అప్పటికి కూడా నేను ఒక 800 దాకా తీసామండి. ఆ ముందు రోజు కొద్దిగా ట్రిగ్గర్ అయ్యి మార్కెట్ సరిగ్గా బాగాలేక ట్రిగ్గర్ అయ్యి ఇంకొక 300 అంటే ఒక 600 ఇచ్చేసాను. సో నాకు ఎంత అది మొత్తం ఒక 550 అంత 500 ఎంతో పట్టే స్క్రీన్ షాట్. మొన్న 550 ఎంతో పేఅవుట్ వచ్చాను, 1000 ఎంతో వేసాను, ఇంకా 550 ఎంతో తీసుకున్నా పేఅవుట్. సర్లేదు తర్వాత చూసుకుని చాలా వరస్ట్ ఉంది ఏప్రిల్. వరస్ట్ అంటే వరస్ట్. ఈజీగా పాస్ అవ్వచ్చు 1 week. నాకు తెలిసి చాలా మంది బన్ అయిపోయి ఉంటారు. ఈజీగా బ్రో, అసలు ఎంత కష్టంగా ఉందండి. ఏముంది మనం అన్ని పోయింది బ్రో.
ఏప్రిల్ లో నువ్వు ఎంత తీసుకురా, నువ్వు ఎంత తీసుకురా వచ్చినా ఎన్ని అకౌంట్లు కొన్నా నాకు తెలిసి అందరూ ఫెయిల్ అయి ఉంటారు. ఏప్రిల్ అంత వరస్ట్ ఉంది. అది మాత్రం పక్క. నేను ఏప్రిల్ 14 తీసుకున్నప్పుడు అకౌంట్ అది లాస్ట్ 2 వీక్స్ ఏమో బ్రేక్ ఈవెన్ లో నడిచింది. లాస్ట్ వీక్ అయితే -1000కి వెళ్ళిపోయింది. ఏం పర్లేదు బ్రో, ట్రేడింగ్ అంటే ఇంత ఏం కాదు. మనకి కంపల్సరీ 3 months ఇలాగే వరస్ట్ ఉంటాయి. మన దురదృష్టం అంటే ఏప్రిల్ లోనే వచ్చింది అంతే. ఇంకా 2 months ఉంటుంది పక్కా. అంతే. అయిపోయింది. అబ్జర్వ్ చేశారా మీరు లాస్ట్ 2 వీక్స్ నేను ఎన్క్యూను గోల్డ్ లా అబ్జర్వ్ చేశాను ఎన్వై అవుతాను. మనం 30 minutes క్యాండిల్ ఓపెనింగ్ కి ఒక 4-5 క్యాండిల్స్ ముందు చూసుకొని ఒకసారి బయస్ చూసుకున్నామంటే ఆల్మోస్ట్ వన్స్ అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. ఎన్క్యూ నేను కూడా చూస్తాను. ఇంకొక పేరు ఏమన్నా రాజకీయం ఉందా మేము అడుగుదాం అనుకున్నాను బ్రో. నేను అది బేసిక్గా వెయిట్ చేసి బోర్ కొట్టి ఫండింగ్ అకౌంట్ పోగొట్టా బ్రో. నేను వెయిట్ చేస్తా. అదే కొన్నిసార్లు వెయిటింగ్ కూడా చిరాకు తెప్పిస్తుంది. ఏదో దాంతో దూరిపోతాం మనం కావాలని. అసలు చేయకూడదు అది, అయినా ఏదో ఇచ్చేద్దాం వెళ్ళిపోద్ది అనుకోండి. అది అసలు దాన్ని నేను ఎలా అర్థం కావట్లేదు. ఇందాక సైరస్ బ్రో చెప్తున్నారు బ్రో, దాంతో మీరు లాక్ చేసే బ్రో, లాక్ చేసే పైన ఆప్షన్ ట్రేడ్ పెట్టి కానీ ట్రేడ్స్ కానీ పైన హాఫ్ అన్ అవర్ కి ఆఫ్ చేసేసాయి. నాకు తెలియదు కనుక నాకు ఇక్కడ సెటప్ రాలేదు, నీకు ఎమోషన్స్ ట్రిగర్ అవుతుంది అనుకో, అక్కడ లాక్ చేసాయి. సో నీకు హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది అనుకో. అదే నేనేం చేస్తానంటే ఈ ప్యారల్ గా ఇంకేమైనా బ్యాక్ టెస్ట్ చేద్దామా బీటీసీ కానీ లేకపోతే ఎన్క్యూ అని అనుకుంటున్నా సేమ్ మన స్ట్రాటజీతో. యూఎస్డి జేపీవై చేయి బ్రో, యూఎస్డి జేపీవై చేయి బాగుంటుంది. బ్రేక్అవుట్స్ బాగుంటాయి దాంట్లో మనకి ఎలాగో ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్. యూఎస్డి జేపీవై ట్రై చేయి. బిట్ కాయిన్ ఇది అంటావా, అది చాలా వాల్టాల్ ఉంటుంది సేమ్ థ్యాంక్ యూ లాగా. అది స్వింగ్ నేను చేశాను స్వింగ్. అది మంత్స్ అండ్ మంత్స్ అంటే పొజిషన్ లో చేస్తే సెట్ అవుతుంది కానీ అది స్కాల్పింగ్ బిట్ కాయిన్ ఫీచర్స్ ఉంటే చాలా ఉంటుంది. లేకపోతే మొత్తం కన్సల్టేషన్ మోడ్ లో ఉంటది. కొన్ని వీక్స్ కొన్ని మంత్స్ కన్సల్టేషన్ మోడ్ ఒకటే రేంజ్ లో ఒకటి 5,000 10,000 రేంజ్ లోనే పోతా ఉంటది. ఓకే బ్రో, ఇది ఇప్పుడు ఏ టైంలో చేసుకోవాలంటే సేమ్ లండన్ ఓపెన్ ఎన్వై ఓపెన్ అంటే మెయిన్ వాల్యూమ్ టైమ్స్. రాజ్కుమార్ బ్రో, ఇది మెయిన్ లండన్ ఓపెన్ వాల్యూమ్ టైం ఇప్పుడు అది సేమ్ టైమింగ్స్ అది ఎన్వై బ్రో, ఎన్వై లో ఉంటది. ఓకే యూఎస్డి కదా. ఓకే యూఎస్డి జేపీవై జీబీపీఎస్డి చూసామండి, బట్ అది ఇప్పుడు అసలు వాల్యూమే లేదు సార్ జీబీపీఎస్డిలో. పౌండ్ కదా, పౌండ్ యూఎస్డి ఇప్పుడు టాపిక్ వేసింది ఇక్కడ. Let's see. Stop loss 100 pips, 100 okay. Feedback కొడదాము 0.5. ఇప్పుడు మీరు ఇంకేమన్నా వేరే సెటప్స్ అని వాడతారు బ్రో ఇక్కడ కాల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఓన్లీ మన సెటప్ వాడుతున్నారా? ఇదే బ్రో, ఇంకేం లేదు. ఇది గ్రూప్ లో షేర్ చేశాను, అది చూసారా టైం టు ఈట్ ప్లే బుక్ అని. నేను చెప్తున్నా ఆ వీడియో ఇప్పుడు కాదు కానీ ఒక 6 months బ్యాక్ ఇప్పుడు ఆ వీడియో కనీసం 1 week డైలీ చూసా. 1 week మొన్న ఎవరికో చెప్పా వీడియో సేమ్ అదే వీడియో డైలీ. సేమ్ మనకు సిమిలర్ గా ఉన్నాయి అవన్నీ. అదే నిక్ అది అదొకసారి ఓపెన్ చేయండి బ్రో. అది ప్లేబుక్ అంటే
దాంట్లో చూసానండి అది. నేను చెప్తున్నా కదా నేను ఇది నేను ఆల్మోస్ట్ నేను అక్కడ 3 టైమ్స్ చూసిన బ్రో ఇది. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఏమో బ్రేక్అవుట్ సెటప్, సెకండ్ మన పుల్ బ్యాక్ సెటప్, థర్డ్ ది ఏంది ఏ ప్లస్ సెటప్, అవును ఫోర్త్ ది పేడ్ అనేది అది ఇంకా వీళ్ళంతా రాజా బ్యాంక్ స్టూడెంట్స్ బ్రో వీళ్ళంతా. వీళ్ళంతా Okay. వీడు ఈ నిక్ రాజబ్యాంక్ స్టూడెంట్, వీడు స్టూడెంట్ కమ్ ఫ్రెండ్ తర్వాత. అవును రీసెంట్ స్టూడెంట్ వాడు. కానీ ఈ తర్వాత ఇది వచ్చాడు, ఎవరో చైతన్య వచ్చాడు. కానీ కానీ చాలా దారుణం బ్రో ఆయన కోర్స్ ఫీజు మంత్లీ $180 అంట. అవును అది మంత్లీ అంట బ్రో. మంత్లీ $180. వీడు కూడా సేమ్ అది మన స్ట్రాటజీ. వీడు కూడా entire market would crash. బట్ దీనికి విన్ రేట్ ఎక్కువ బ్రో, చాలా వీడు కూడా రాజబ్యాంక్ స్టూడెంట్, వీడు కూడా తక్కువ Free, తీసుకుంటారు. basically. Rep. నిక్ ట్రేడ్స్ తీసుకుంటాడు, కాకపోతే ఏంటంటే రూల్స్ చాలా బాగా ఫాలో అవుతాడు బ్రో. అసలు రూల్స్ ఎలా ఫాలో అవుతాడండి నిక్ నిక్. ఎగ్జిక్యూషన్ బాగుంటది బ్రో. నిక్ లైవ్ చూడండి, అవును అర్థమవుతుంది. To learn the ప్యూర్ బ్రేక్అవుట్స్ బ్రో మనోడు, అసలు that on the weekend. చేస్తాడు సెట్ అసలు ఫుల్లీ బ్రేక్అవుట్స్. Put into a personal account and build in it. అవును. Or so many fun to bank holiday. వీడు కూడా మంచిగా ఫాలో. వీడియో 5K అని 100K చేశాడు మీరు ఆల్మోస్ట్ 4 months అంతా. సో ఇది 50% క్లోజ్ చేసేస్తాను. బ్రేక్అవుట్ అట్లీస్ట్ వీక్ ఫీల్ అవుతుంది అవ్వలేదు. అదే బ్రో ఇంకా వీళ్ళది ఆ వీడియో చూడండి, బాగా ఇందాక చెప్పాడు కదా బ్రో ఇది బుక్ షేర్ చేసా బ్రో గ్రూప్ లా, డిస్కౌంట్ గ్రూప్ లో. అవునవును సూపర్, చాలా బాగుంటుంది అది. డైలీ న్యూయార్క్ చేస్తున్నాడు బ్రో లైవ్. డైలీ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు బ్రో. ఎగ్జిక్యూషన్ బాగుంది నిక్ది. అవును, నేను వాడిది లైవ్ నేను వేరే పనిలో బిజీగా ఉన్నా సరే నేను తర్వాత ఖచ్చితంగా చూస్తాను లైవ్ వాడిది. కానీ వాడంతా చాలా మంచిగా అన్ని ఫాలో అవుతాడు. ఇది స్పిరిచువాలిటీ చెప్తాడు, ట్రేడింగ్ గురించి చెప్తాడు, అన్ని బాగా చెప్తాడు లైవ్ లో వాడు. తన ఎగ్జిక్యూషన్ కూడా బాగుంటుంది బ్రో. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇట్లా బ్రేక్అవుట్ హై బ్రేక్ అయ్యేటప్పుడు తీసుకుంటాడు. మళ్ళీ 15 minute క్యాండిల్ అయినా 30 minute క్యాండిల్ అయినా ఎండింగ్ లో తీసుకోడు. 15 minutes అయితే లాస్ట్ 5 minutes తీసుకోడు. 30 minute అయితే లాస్ట్ 8 minutes to 10 minutes తీసుకోడు. అంటే 30 minutes మాత్రమే అబ్జర్వ్ చేస్తుంటాయి సెటప్ కి. అవునవును, అంటే రూల్స్ చాలా చాలా అసలు ఎంత స్ట్రాంగ్ గా ఫాలో అవుతాడు అండి. రూల్స్ చాలా బాగా ఫాలో అవుతాడు రూల్స్. నాకు అదొకటే, మిగతా సెటప్ అంతా ఓకే అంటే అందరు అదే సెటప్ పడతారు, ఓకే ఫైన్. కాకపోతే వాడు ఫాలో అయ్యే రూల్స్ మాత్రము చాలా మంచిగా ఫాలో అవుతాడు రూల్స్ అయితే అసలు లిటరల్లీ. మళ్ళీ అంత డాక్యుమెంట్ లా అనిపిస్తుంది బ్రో వాళ్ళది. ఆయన ఎన్ని డెడ్ డేస్, ఎన్ని విన్స్, ఎన్ని లాసెస్ అని ప్రతి లైఫ్ టైమ్ లో ఇట్లా ముందే కనబడుతుంటది. అంటే ఎగ్జాజరేటింగ్ అనిపించదు. ఓకే ఓకే ఇలా కూడా లేదు ఉంటాయి. స్టేటస్ ఇది ఏప్రిల్ మంత్ లేకపోతే ఏప్రిల్ మంత్ దాకాను ఆల్మోస్ట్ $53,000 వచ్చాయంట. $50,000 ఏప్రిల్ మంత్ అనుకుంటుంది. ఆయన థర్స్డే ట్రేడ్ అయితే సూపర్ బ్రో అసలు. అది చాలా బాగుంది. లాస్ట్ థర్స్డే లైవ్ చూడండి, ట్రేడ్ చేస్తారు. మన ఫ్రైడే లాస్ తీసుకున్నాడు కానీ థర్స్డే ట్రేడ్ చూడండి అనేది అసలు ఎగ్జిక్యూట్ చేసాడు. నేను తీసుకున్నాను ఎగ్జిక్యూషన్ సేమ్, అది నేను అలాగే ఎగ్జిక్యూట్ చేసేది సేమ్ మన తీసుకున్న ట్రేడ్ తను తీసుకున్నాడు. చాలా బాగుంది మాత్రం. థర్స్డే ఫ్రైడే సెల్లే కదా తీసుకుంది, ఇదేమో ఇది ఫ్రైడే ఇక్కడ ఉండదు.
అది ఉంటుంది చూద్దాం తర్వాత. అదే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు అది మాత్రం ఆ ట్రేడ్. అదే బ్రో సెల్ సైడ్ బ్రేక్అవుట్ సెల్. అవునవును. ఇదే కదా అది. బ్రో అక్కడే ఇంతకుముందు 30 minutes రైట్ సైడ్ కి ఇది ఇక్కడ కరెక్ట్ అక్కడ ఇది బ్రేక్ బాగా ఆల్మోస్ట్ బాటమ్ వరకు క్యాప్చర్ చేశాడు బ్రో. అవునవును. అంటే అది చాలా చాలా ఎక్కువ మూవ్ చేశాడు. అంటే సో అది అంటే లాట్ కూడా మంచి లాట్ తీసుకొని అది ఆ రోజు పెట్టాడు 10 lots 11,000 తీసుకొని 10 lots సెల్స్ తీసుకొని హాఫ్ రాగానే 50% క్లోజ్ చేసిండు. తర్వాత కొంచెం మూవ్ కాగానే 2 lots క్లోజ్ చేసిండు. తర్వాత లాస్ట్ 3 lots క్లోజ్ చేసిండు. ఒక్కటే అది 3,000 4,000 ట్రేడ్ అంట బ్రో. అది అంటే అది తను ఒకటే కాదు, తన లైవ్ కూడా ఉంటుంది, లైవ్ అకౌంట్ ఉంటుంది, మళ్ళీ ఫండ్ అకౌంట్ ఉంటుంది. రెండు కలిపి ఆల్మోస్ట్ ఆ రోజు పెట్టాడు స్క్రీన్ షాట్ ఎండ్ ఆఫ్ ద డే. ప్రతి ఆల్మోస్ట్ రోజు పెడతాడు. 13,000 అంత వేసినట్టున్నాడు, 11,000 13,000. అంటే నాకు వాళ్ళ ఎగ్జిక్యూషన్ బాగా నచ్చింది బ్రో. అంటే వాళ్ళ లైవ్ చూస్తుంటే ఓకే ఇట్లా ఇట్లా తీసుకుంటారా, కొన్ని సెల్ఫ్ లోడ్స్ వస్తాయి కదా బ్రో మనం ట్రేడ్స్ చేసుకుంటప్పుడు. అవునవును. అవన్నీ కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు వాడు. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతూ మంచిగా టూలో డిస్కస్ చేస్తూ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ చూస్తున్నా బ్రో, అంతకుముందు చూడలేదు, నాకు తెలియదు. అంటే మనం చెప్తుంటే ఓకే ఏంది ఛానల్ చూస్తుంటే టైం ఓకే రోజు లైక్ చేస్తుండ అని చెప్పేసి మనం కూడా ఎన్వై కొంచెం యాక్టివ్ ఉంటాం కదా బ్రో. అంటే లండన్ కన్నా ఇంకా ఎక్కువ యాక్టివ్ గా ఎన్వై ఉంటాం కదా. ఓకే సార్ ఎట్లా చేస్తుండ అని చెప్పేసి చిన్న ట్యాబ్ ఓపెన్ చేసి నేను నా చార్ట్ చూసుకుంటా అంటే నా సెటప్ చూస్తుండే లైవ్. చాలా చాలా బాగా తీసుకుంటాడు. కరెక్ట్ 1 hour ముందు వస్తాడు బ్రో మార్కెట్ 7 o'clock వస్తాడు. అంటే అదే అర్థం కావట్లేదు, వాళ్ళు అదే టైంలో ఫాలో అవ్వండి, ఇంకా అదే టైంలో వాళ్ళు ట్రేడ్ చేస్తారా లేకపోతే మిగతా ఇది నార్మల్ టైమ్స్ లో కూడా చేస్తారు. నేను ఒక్కొక్కసారి ఏంటి సాయంత్రం ఒక్కొక్కసారి కూర్చొని సరదాగా ఓపెన్ చేసి చూస్తూ ఉంటా. అది అలా ఇంకా దాన్ని ఆపేయాలేమో అనిపిస్తుంది నాకు. ఇంకా ఎంత స్క్రీన్ టైం తక్కువ ఉంటే అంత బెటర్ బ్రో. అంటే వన్స్ పేఅవుట్ తీసుకునే లాగా వెళ్ళిన తర్వాత ప్యూర్ ఎగ్జిక్యూషన్ మీద మీరు ఫోకస్ చేయాలి బ్రో. ఇంకా అది ఇంకా చేయాలి. అది మనం లాక్ చేసాయి బ్రో, ఈ సెక్షన్ అవగానే లాక్ చేసి నువ్వు చేయలేదు. మళ్ళీ అయినా లండన్ చేయడంట బ్రో, ఓన్లీ ఏషియన్ ఎన్వై మాత్రమే వేస్తాడంట నీకు. లండన్ అంటే లండన్ చేస్తారు, వాళ్ళ టీం వాళ్ళు చేస్తారు. లండన్ వాళ్ళ టీం వాళ్ళు చేస్తారు, రాడంట బ్రో అప్పుడు. చేయడు ఆయన చేయడంట, ఈయన మధ్యాహ్నం వర్క్ చేసుకుంటాడంట. అదే ఏషియన్ అయితే మనకి ఇప్పుడు ఎన్వై ఎలా ఉందో వాళ్ళకి ఏషియన్ ఆ టైంలో ఉంటుంది, ఈవినింగ్ ఆ టైంలో. అవునవును, అందుకే ఏషియన్ తీసుకుంటారు వాళ్ళు. ఇంకా లాస్ట్ వీక్ ట్యూస్డే వెన్స్డే అయితే ఏషియన్ ఓపెన్ చేసిన పొజిషన్ ఎన్వైలో క్లోజ్ చేసిండు బ్రో. మళ్ళీ న్యూ ఇయర్ క్లోజ్ చేసిండు. అవును, మొన్న స్వింగ్ లా చేస్తున్నాడు కరెక్ట్, చూసేది కూడా నేను. సో ఇది బాటమ్, అది పైన టాపిక్ మంచి స్టీపర్ విక్ చేసింది, ప్రీవియస్ లో బ్రేక్ చేసింది. ఇది సారీ క్లోజ్ చేస్తున్న పార్షియల్స్. సో రేంజ్ ఇక్కడ దాకా ఉంది, ఇప్పుడు దానికి బ్రేక్ ఈవెన్ తీసుకొచ్చేసాను. ఇక్కడ బేసిక్గా 90% క్లోజ్ చేయాల్సింది, ఎందుకంటే రేంజ్ ఎక్కువ లేదు కదా ఇక్కడ. ఆల్మోస్ట్ 50% కింద రేంజ్ వెళ్ళిపోయింది. సో 90% క్లోజ్ చేయాల్సింది ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో. 50 క్లోజ్ చేస్తా, ఇట్స్ ఓకే. సో ఇంకెవరికైనా డౌట్లు ఉన్నాయి ఎవరన్నా కొత్త వాళ్ళకి, కానీ ఇంకెవరన్నా ఉంటే ఎవరైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? బ్రో మీరు అన్ని అకౌంట్స్ ఒకటేసారి ఇస్తారా లేకుంటే అకౌంట్ రొటేషన్ చేస్తారా బ్రో మీరు? నేను ఎవాల్యుయేషన్ కాపీ చేస్తాను బ్రో ట్రేడ్లు. అంటే ఇప్పుడు ఇది
నిన్నే నేను అది ఆల్ఫా క్యాపిటల్ మొన్న పేమెంట్ వచ్చింది కదా, దాంతో ఆల్ఫా క్యాపిటల్ తీసుకున్నాను. ఆల్ఫా క్యాపిటల్ మళ్ళీ ఒక 5 అకౌంట్స్ తీసుకున్నాను అనమాట. ఓకే. ఇవాల్యుయేషన్ అంటే అది బేసిక్గా నేను కాన్షియస్గా ఉండి నేను ఓకే తీసుకుంటున్నాను అని నా కాన్షియస్నెస్ ఉంటే అన్ని ట్రేడ్లో కాపీ చేస్తా ట్రేడ్. ఏదైనా ఒక Okay. ట్రేడ్ ఏమైనా తేడా కొడతాయి కదా, కొద్దిగా ఎమోషన్స్ అలా ట్రిక్ అవుతాయి కదా, అప్పుడు వెంటనే ఏం చేస్తానంటే కాపీ ట్రేడింగ్ నుంచి అన్ని ట్రేడ్లు తీసేసి ఒక అకౌంట్తో చేస్తా. ఓకే. ఇవాల్యుయేషన్స్ అన్ని కాపీ చేస్తా, 12 వచ్చాక ఒక్కొక్కటే చేస్తా. ఓకే. జస్ట్ ఇది అంటే అసలు ఒక పెద్ద పేపర్ చూసి చాలా రోజులు తీయాలి. ఒక పెద్ద పేపర్ అసలు అది టైం అసలు ఈ మధ్య సైకాలజీ మొన్న భలే పాడైపోయింది కొద్దిగా. ఈ మంత్ అయితే నాకైతే వర్స్ట్ అనిపించింది బ్రో. అదే ఈ మంత్ వల్లే దరిద్రం, ఈ మంత్ వల్లే అంటే సైకాలజీ అంతా. నేను లాస్ట్ అంతకుముందు మంత్స్ కూడా అకౌంట్స్ పోగొట్టినా కానీ ఇప్పుడు అకౌంట్స్ పోయిన తర్వాత కూడా మంచి స్టేట్స్ ఓకే ఇది తీసుకోవచ్చు, ఓకే ఇది మంచిగా అనిపించింది, అట్లా అనిపించింది. కానీ అసలు ఈ మంత్ అకౌంట్ ఎంత గట్టిగా అంటే పోగొట్టకుండా హోల్డ్ చేస్తున్నా కానీ నాకు ఈ మంత్ అంత గుడ్ గా అనిపించాలి, అంటే అంత పాజిటివ్ ఫీల్ నేను. మనకి అకౌంట్ పోయినా సరే మనం హ్యాపీగా ఉండొచ్చు అంటే ప్రాపర్గా మనం అది అంటే ఆ అకౌంట్ పోవడం కొద్దిగా డీసెంట్ వేలో పోతే ఓకే. మన అకౌంట్ ఒక 10 అకౌంట్లు పోతే దాంట్లో ఆల్మోస్ట్ 6-7 అకౌంట్స్ దాకా మన ఎమోషన్స్ ట్రిగ్గర్ అయ్యే పోతాయి. అది ఒక్కటే మనం ఆపుకోవాలి, ఆపుకుంటే బాగానే అవుతాయి. ఒక్కటే ఆపుకోలేము ఎవరో మనం, అదే టైం పడుతుంది కొద్దిగా. పైన ఎక్కడో క్లోజ్ అయింది, ఇక్కడ రేంజ్ మళ్ళీ చూడే సేమ్. అంటే నేను ట్రేడ్ చేసినప్పుడు ఇవే పాయింట్లు చూసేది. ఓకే ఈ ట్రేడ్ పైన క్లోజ్ అయింది, ఎంత క్లోజ్ అయింది సపోర్ట్కి, ఈ సపోర్ట్ 80 పిప్స్ ఉంది పైన 160 పిప్స్ పైన ఉంది, ఆ రేంజ్ లేదు ఇక్కడ, సో ఈ ట్రేడ్ నేను తీసుకోను. ఇంకా నా రూల్స్ అవే, సపోర్ట్కి దగ్గర క్లోజ్ అయిందా, దూరంగా క్లోజ్ అయిందా, దగ్గర క్లోజ్ అయితే ఎంత దగ్గర క్లోజ్ అయింది, స్టాప్ లాస్ ఎంత, స్టాప్ లాస్ నాకు హ్యాపీయా, ఓకే స్టాప్ లాస్ హ్యాపీ అయితే 2 minutes ఫుల్ ఫాలో అయిందా, ప్రీవియస్ హై బ్రేక్ చేయకుండా 2 minutes ఫుల్ ఫాలో అయ్యి ప్రీవియస్ హై బ్రేక్ చేసిందా, ప్రీవియస్ హై బ్రేక్ చేసింది అంటే 2 minutes ఫాలో అయింది అంటే ఓకే రేంజ్ మనకి మంచి రేంజ్ ఉంది, ఆల్మోస్ట్ 1:2 రేంజ్ ఉంది. స్టాప్ లాస్ ఒక 80 పిప్స్ ఉంది, టార్గెట్ 160 పిప్స్ దాకా ఉంది. సో ఓకే ఫైన్, బాటమ్ ఎక్కేసింది, ప్రీవియస్ హై బ్రేక్ చేసి ఎంటర్ అవుతా. ఎంటర్ అయిన తర్వాత చూస్తా అసలు ఇది మనం ప్రీవియస్గా ఏమన్నా ఒక రెసిస్టెన్స్ ఉన్నాయా అక్కడ దగ్గరలో, ఆ దగ్గరలో ఉంటే వాటిని బ్రేక్ ఈవెన్ పాయింట్ చేస్తా. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత బ్రేక్ ఈవెన్ పాయింట్ చేసుకుంటా మెల్లిగా. అండ్ ఆ రేంజ్ కొద్దిగా డీసెంట్ రేంజ్లో ఉందనుకో, బ్రేక్ ఈవెన్ అంటే ఒక 1:1 రేంజ్లో అలా ఉందనుకో, పక్కన రేంజ్ని బట్టి అంటే ఇప్పుడు ఓన్లీ 1:2 రేంజ్ ఉందనుకో అక్కడ 90% క్లోజ్ చేస్తా. పక్కన 1:3, 1:4 రేంజ్ ఉందనుకో దాన్ని ఒక 50% 60% బుక్ చేసి నెక్స్ట్ ఒక 40% హోల్డ్ చేస్తా బ్రేక్ ఈవెన్ పెట్టేసుకొని. సో నాది ఇంకా నేను కాన్షియస్ అంటే నేను ఒక మనిషిగా ట్రేడ్లు చేసినప్పుడు ఇవే ఫాలో అయ్యేది ఇంకా రూల్స్. ఇంకా మిగతా ఉన్న ఎమోషన్స్ ట్రిగ్గర్ అయినప్పుడు మాత్రం అది ఇంకా మనం చెప్పలేము, అదే ఆపుకోవాలి. అదే అందరు చెప్పినట్లు అది అకౌంట్ 1 సెషన్ అయిపోయిన తర్వాత అకౌంట్ లాక్ చేసుకోవాలి, మళ్ళీ ఆ సెషన్ టైం వరకు ట్రేడ్ చేయకూడదు. అలా చేసుకుంటూ రావాలి, ఇంకా చేసుకుంటూ వస్తే అప్పుడు ఏమన్నా మంచిగా అవుతాయి చూడాలి. కానీ పెద్ద పేమెంట్లు ఈజీ తీయచ్చు, పెద్ద పేమెంట్లు చెప్పాలంటే వీళ్ళందరినీ చూస్తున్నాం కదా మనం, వీళ్ళందరినీ 10K 20K అవన్నీ ఈజీ తీయచ్చు. కాకపోతే ఈ ఎమోషన్స్ ఒకటే, ఆ ఎమోషన్స్ కనుక సరిగ్గా మనం ఆపుకోగలిగితే తీయాలి అనేది లేకపోతే అయింది బ్రో. ఏం బ్రో పేఅవుట్ కంపల్సరీ అని ఫీల్ అవుతుంది. సో అదొకటి అంటే నీడ్ ఉండకూడదు, ఎమోషన్స్ వెళ్ళిపోతాం బ్రో. నీడ్ సంగతి బ్రో, అసలు లిటరల్లీ నేనైతే నాకు ఆ ఫిబ్రవరి గుర్తొస్తుంది. ఖచ్చితంగా నాకు ఆ ఫిబ్రవరి మంత్ ఒక 3 lakhs కావాలని ఫిక్స్ అయిపోయి కూర్చున్నా, లేకపోతే ఆల్మోస్ట్ 5.5K పేఅవుట్ తీసాం బ్రో ఫిబ్రవరిలో. ఆ ఎమోషన్స్ వల్లే తీయాలి పేఅవుట్ తీయాలి అనే ఆ ఆలోచన వల్లే పోవడం.
$150 కోసం చాలా మంది అకౌంట్లు పోగొట్టుకుంటున్నారు తెలుసా? పాస్ చాలా మంది కాదు. నేనే బ్రో అనుకుంటాను. నేనది చాలా మంది ఆగింది. 150 దాకా వెళ్ళారు. ఒకసారి నేనేంటి $40 $30 చేస్తే అకౌంట్ పాస్ అవుతా అంటే వాల్యుయేషన్. వన్ దాని మైక్రో చేత అయిపోద్ది. అదే 1 మైక్రోతో అయితే 1 ఎంజీస్తో వెళ్తే అయిపోతుంది. నేనేం చేశాను, ఇప్పుడు 1 ఎంజీస్తో వెళ్తే 1 ఎంజీస్తో వెళ్తే నాకు $40 అనుకోండి. 1 ఎంజీస్తో వెళ్తే నాకు 40 పిప్స్ పోవాలి. అబ్బో అది చాలా అయ్యే పని కాదని చెప్పి 1 జీసీతో వెళ్ళా. 40 తీయాల్సింది కాస్త 140 అయింది, 240 అయింది, 340 అయింది. వారు అని 340 అయింది. అప్పుడు ఏం చేశాను, ఇంకా ఇట్లా 1 ఎంజీసీ కాదురా మ్యాజిక్ చేద్దాం 2 ఎంజీస్ తీసుకున్నా, అయిపోయింది. అకౌంటే పోయింది. అదే కదా, మేము ఇంకా ఇంకొంచెం ఉంది తీసేద్దాం అనుకుంటాం చూసా. అసలు సెటప్ కోసం చూడడం, ఏం చూడడం. అది 40 కదా, 340 వందే కదా అనేసి ఇష్టం ఎక్కడ పడితే అలా కొంటాం. అది అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోద్ది. అసలు అకౌంట్ లో పోయిన అని ఆలోచిస్తుంటే కొన్ని మరీ సిల్లీ మిస్టేక్స్. ఇంకేం చేస్తానంటే ఇంక ఇట్లా కాదు, మనకి ఎంత ఇప్పుడు 1 ఎంజీ ఇస్తా, నాకు ఎంత కావాలి, ఒక 10 పిప్స్ అంతే కావాలి, 20 పిప్స్ కావాలి, 5 మినిట్స్కి వెళ్ళిపో. ఏదో భలే ఉంది, ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసింది, ఇంకా బ్రేక్ అవ్వాలా, ఇంపల్స్ బ్రేక్ అయిపోద్దేమో, దాని మీద ఇక్కడ 5 ఎంజీసీ వెళ్ళిపోవడం, లేకపోతే 1 జీసీ వెళ్ళిపోవడం, అది వచ్చి హిట్ అయిపోయి పైకి వెళ్తుంది మళ్ళీ. అసలు టైం తగ్గియద్దు బ్రో, 15 కి దించద్దు అసలు. అదే కానీ అదే 15 కూడా వేస్ట్ బ్రో, అందరు 15 కి వెళ్తున్నారు. 15 లో 5 సెటప్స్ వస్తే 30 లో ఒకటే వస్తుంది. నువ్వు చూసుకో ఒకసారి బ్యాక్ టెస్ట్ చెయ్యి. అందుకనే మన క్వాలిటీ అనేది పెరుగుతుంది. అందుకే కూడా ఎక్కువ అవుతుంది. 15 మినిట్స్ లోకి వెళ్తే 4 ట్రేడ్ కనిపిస్తాయి. నువ్వు తీసుకున్న ప్రతిదీ సెలెక్ట్ అయింది అనుకో, అకౌంట్ బ్లో అవుతుంది. అంతే. నువ్వు 15 మినిట్స్ కూడా చేయకూడదు బ్రో, అది ఏ సెక్షన్ అయినా కానీ. నువ్వు 30 మినిట్స్ స్టిక్ అయ్యి ఉండి ఒక్కటే ట్రేడ్ కోసం చూసావా. ఒకసారి అయితే అందరూ ట్రేడ్ చేశారు 15 మినిట్స్ లో, చైతన్య చేయలేదు. చైతన్య కూడా చేసేట్లేదు. అయితే అది అందరికి అసలు హిట్ అయింది అనమాట. ఎందుకు హిట్ అయిందంటే అది అందరూ చేసిన 15 మినిట్స్ 30 మినిట్స్ లో చేసిన వాడికి విన్నింగ్ ప్రాబిలిటీ ఉంది. ఎందుకని అదే బ్రో, మరి నేను చెప్పింది అదే కదా, ఎక్కువ కోసం చూడకూడదు బ్రో, క్వాలిటీ చూడు. 30 మినిట్స్ ఒకటే వస్తుంది ఒక్కొక్కసారి. బ్రో నీకు ఒకటి తెలుసా, ఒకప్పుడు 5 days కి ఒకటే ట్రేడ్ వచ్చేది తెలుసా. ఇప్పుడు డేకి చక్కగా పొద్దున 2 సాయంత్రం 2 వస్తున్నాయి. అంతలా వాల్యూమ్ పెరిగింది కాబట్టి. సో ఎప్పుడు ఎక్కువ కోసం చూడకుండా తక్కువ తీసుకున్నా నీ విన్నింగ్ ప్రాబిలిటీ చూసుకో. ఒకటే దొరికింది బ్రో, $400 తీసావు, సరిపోద్దా? ఈజీగా సరిపోద్ది. అవును బ్రో, ఒకటి లాస్ ఒకటి విన్, బ్రేక్ ఈవెన్ ఉండే కన్నా ఒకటి 400. అదే కదా, 15 మినిట్స్ లో 2 ట్రేడ్ చేస్తావు బ్రో, ఎస్ఎల్ ని. ఎందుకంటే కన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంటది, అది విన్నింగ్ ప్రాబిలిటీ తక్కువ. సో 2 ఎస్ఎల్ మీద నీకు 800 పోయింది అనుకోండి. అదే దీంట్లో ఒకటే ట్రేడ్ మీద 400 500 వస్తే బెస్ట్ కదా 30 మినిట్స్ లో. విన్నింగ్ ప్రాబిలిటీ తీసుకోవాలి బ్రో, ట్రేడ్స్ కాకుండా. లాజిక్ మిస్ అవుతుంది. నేను అలాగే ఎమోషన్స్ 30 మినిట్స్ అంటే 1 hour 30 మినిట్స్ 2 hours నుంచి చూస్తున్నాను ఇవి ఎట్లా మోగుతున్నాయో, లాస్ట్ మొత్తం చూస్తాను. ఈ 30 మినిట్స్ క్యాండిల్స్ కన్ఫర్మేషన్స్ తోనే మంచి సెటప్స్ ఫామ్ అయినాయి బ్రో. ఎన్వై ఓపెన్ అదే బ్రో చెప్పింది, తక్కువ వస్తుంది, విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటది అన్నమాట. నీకు ఎమోషన్స్ కంట్రోల్ ఉండట్లేదా, స్క్రీన్ టైం తగ్గించు. ఇంకా అయినా తగ్గట్లేదా, అక్కడ లాక్ బటన్ ఉంది, ఇప్పుడు ఆప్షన్ వచ్చింది అన్నిట్లో. సో 30 మినిట్స్ కి లాక్ చేసుకో. లేదా నువ్వు 15 మినిట్స్ అవుతుంది బ్రో. అది ఈ మంత్ 14th కి తీసుకున్న అకౌంట్ ఒక 2 weeks అయినా బ్రేక్ ఈవెన్ అని ఉండేసరికి నాకు అక్కడ ట్రేడ్ అనిపిస్తున్నా కానీ రివర్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు ట్రేడ్ కనిపించినా మనం అంటే ఓకే తక్కువ తీసుకుని వెళ్ళొచ్చు కదా, లేదు అసలు ట్రేడే టచ్ చేయకుండా ఫర్ మోర్ కన్ఫర్మేషన్ దాంతో వెళ్ళిపోయి అసలు 4 days ట్రేడ్ తీసుకోలేదు బ్రో నేను థర్డ్ వీక్. ఫీచర్స్ కలండి బ్రో, 0.5 కాబట్టి ఎమోషన్స్ కంట్రోల్ ఉంటాయి. నువ్వు ఎంత లాట్ సైజ్ పెంచుగా ఉన్నా కుదరదు. మైఫరెంట్ ఫీచర్స్ లాట్ సైజ్ 0.5 మైక్రోసే కదా ఎంజీసీ. సో నీకు ఒకవేళ నువ్వు సరిగ్గా చేయలేదా అకౌంట్ పోయింది.
నువ్వు సరిగ్గా చేస్తున్నావు అంటే డిసిప్లిన్ గా ఉండలేదంటే ఇదే బెస్ట్. లాట్ సైజ్ ఇంట్రెస్ట్ స్ట్రీట్ ఉండదు కదా. ఇప్పుడు అసలు రెండు డిసల్ట్ ఏంటంటే మనం ఏం చేస్తాం అంటే 1 మైక్రోకి లేదా 2 మైక్రోస్కి వెళ్ళి రికవరీ చేద్దాం ఉంటాం. సో అది చేయటం ఉంటుంది, డిసిప్లిన్ గా లేవు అయిపోవడం. ఏంటి అంతే, అది కరెక్టే పాయింట్ అది కూడా. ఆహా. సో అదే బ్రో, మనం రోజుకి ఒక ట్రేడ్ తీసుకొని అంటే కొద్దిగా కూల్గా సాఫ్ట్గా వెళ్ళాం అనుకోండి బ్రో, మీకు ఒక ట్రేడ్ సపోజ్ వారం మొత్తం ఇప్పుడు మండే నుంచి ఫ్రైడే థర్స్డే దాకా అన్ని స్టాప్ లాస్ హిట్ అయ్యి ఫ్రైడే ఒక టార్గెట్ మంచి టార్గెట్ అయినా సరే ఈజీగా మంది అకౌంట్ బ్రేక్ ఈవెన్లో వచ్చేస్తుంది, లేకపోతే చాలా తగ్గుతుంది లాస్. కాకపోతే నేను రోజుకి ఒక ట్రేడే ఫిక్స్ అయిపోండి, రోజుకి ఒక ట్రేడే, ఆ ఒక ట్రేడే ఫిక్స్ ఒక ట్రేడ్. ఇప్పుడు నేను చెప్తున్నా కానీ నేనే అది ఫాలో అవ్వాలి. అవ్వడానికి నేను నన్ను మోటివేట్ చేసుకొని నేను చెప్తుంటా వేరే వాళ్ళకి, ఒక ట్రేడ్ మ్యాక్స్ 2 ట్రేడ్స్ అని చెప్పి అలాగా. ఏ వాళ్ళతో ఏదో సో అప్పుడు నేను పేమెంట్స్ వచ్చాయి కదా, నా పెద్ద పేమెంట్స్ వచ్చాయి కదా, అప్పుడు నేను ఎంత డిసిప్లిన్ ఉన్నానంటే డిసెంబర్లో. అప్పుడు బేసిక్గా రీజన్ ఏంటంటే అప్పుడు నాకు డబ్బులు అసలు ₹1 అవసరం లేదు చేతిలో. నాకు వాళ్ళు నా జీతం వస్తుంది, ఆ వచ్చే డబ్బులతో మేనేజ్ అవుతుంది, అంతా బాగానే ఉన్నాయి, ₹1 అవసరం లేదు చేతిలో. అంటే నేనేంటి అప్పుడు ఇప్పుడు నేను ట్రేడ్ తీసుకోవాలా, నాకు అవసరం ఇప్పుడు అవసరం లేదు డబ్బులు, నాకు ఇప్పుడు ట్రేడ్ తీసుకోవాలా, ట్రేడ్ వచ్చినప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు ఏంటి ఏదో విషయం, అరే నాకు రేపు మళ్ళీ ట్రిప్స్ ఉన్నాయి, డబ్బులు కావాలి, 2 లక్షలు 3 లక్షలు కావాలి, ఆలోచన మైండ్లో ట్రిగ్గర్ చేస్తూ 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 కాన్షియస్ మైండ్ తినేస్తుంది. ఏమో తీసుకోలేదు, ప్రాఫిట్ అవుతుంది, ట్రై చేయండి అని మన మైండ్ చెప్తుంది, అదే తీసుకుంటున్నాం, దొబ్బిస్తున్నాం. మెయిన్ అదే, అంత మించి వేరేది ఏం లేదు. మనం ఇప్పుడు మనకి లాస్ అవుతున్నారు జనాలు అంటే ఇప్పుడు కంటిన్యూస్గా ఒక 10 ట్రేడ్లు లాస్ ఎవరికి అవ్వవు. మళ్ళీ ఏదో చేసా అకౌంట్ అది ఇంకా క్యాల్కులేట్ చేసి చూపించా కదా, ఒక కంటిన్యూస్గా నువ్వు ఒక 300 నువ్వు లాస్ తీసుకుంటే రోజు ఆల్మోస్ట్ 7 రోజులు కంటిన్యూస్గా 7 రోజులు లాస్ తీసుకుంటే నీ అకౌంట్ పోతుంది. అలా మనం ఒక సెటప్ మనం మంచిగా బ్యాక్ టెస్ట్ చేసి ఇది వర్క్ అవుతుందంటే మనం కంటిన్యూస్గా ఎందుకు లాస్ అవుతుంది అసలు మనకి అసలు అవ్వదు. నేను స్టోరీ కూడా అట్లీస్ట్ డే బై డే అయినా సరే మనకు ప్రాఫిట్లో ఉంటాం ఖచ్చితంగా. బోర్ కొట్టేసి కూడా మరి స్టాప్ లాస్ ఇవ్వడం అంటే 100 పిప్స్ ఇచ్చింది. అదే నేను కొట్టాను. నువ్వు అనేసుకొని నా పేరు యాడ్ చేయగలను. సరిగ్గా మాట్లాడుకోవాలి. అదే ఇంకా డైలీ ఇది చేసేయాల్సింది ఇక్కడ 50% అంతా. ఓకే నైస్. సో అదే ఏమన్నా సరే మీకు అంటే ఎమోషన్స్ మీరు కొంతమంది అంటే ఆల్రెడీ కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, మీకు ఎమోషన్స్ సరిగ్గా ఎలా ట్రిగ్గర్ అవ్వాలి అంటే మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు చూడండి. బ్యాక్ టెస్ట్ కంటిన్యూస్గా 1 మంత్ ఇప్పుడు 5 లాట్స్ నేను 5 MGs 10 MGs చేస్తున్నాను. ఇంకో నేను ఇంతకుముందు కూడా బ్యాక్ టెస్ట్ ఎప్పుడు కాదండి, నా పేమెంట్స్ రానప్పుడు కానీ అప్పుడు బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు కూడా నాకు ఎమోషన్స్ ట్రిగ్గర్ అయ్యేవి అన్నవి. నేను ఇక్కడ కింద నాకు ఒక 1000 లాస్ కనిపిస్తుందంటే దాన్ని నెట్ అయినా సరే ప్రాఫిట్ చేయాలి, దాన్ని వీడు పెంచేవాడిని 30, 40, 50 అలా చేసేవాడిని వీటిని. 50 ఉందనుకో ఇలా చేసేసి ఒక కొద్దిగా మూవ్ అయినా సరే ఎగ్జిట్ అయ్యేవాడిని. ఓకే ఇక్కడ కింద నాకు ఈ PNL నాకు ప్రాఫిట్ కనిపించింది అంటే అమ్మయ్యా ఓకే సాటిస్ఫాక్షన్ ఉండేది. ఖచ్చితంగా బ్రో కొత్తగా చేసేవాళ్ళు అందరికీ నేను చెప్తున్నా కదా, ఒకళ్ళగా నాకు కాదు అందరికీ, అంటే డీసెంట్ చేయాలి ట్రేడ్ చేయాలని ఉన్న వాళ్ళకి అందరికీ ట్రిగ్గర్ అవుతుంది. బ్యాక్ టెస్ట్ చేసినా సరే ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతాయి. కొంతమంది అంటారు బ్యాక్ టెస్ట్లో అవ్వదు అంటారు, లేదు పక్కా అవుతుంది. బ్యాక్ టెస్ట్లో కూడా కింద నీది PNL లాస్లో ఉంది అంటే నీకు వణుకొస్తూ ఉంటాయి లిటరల్లీ. సో అది పరిస్థితి. మనం అదే మనల్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేయగలగాలి. ఎలా కంట్రోల్ చేయగలాలంటే అది ఎవరికి వాళ్ళకే తెలియాలి, మరి మనకి తెలియదు అసలు ఎలా ఉంటుందని. సో ఇప్పుడు చూడండి ఈ స్టాప్ లాస్ ఎందుకు ఇట్టింది, ఇక్కడ నేను 50 minutesలో చూసుకుని ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అది పెట్టుకున్నా, 30 minutesలో దీని సంగతి మర్చిపోయి ఇక్కడ ఒక హై ఉంది, అది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లా ఉంది, అక్కడ నేను 50% బుక్ చేసుకుని బ్రేక్ ఈవెన్ ఇస్తే సరిపోయేది. నైస్. సో ఇది బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉంటే మీకు బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉండండి, అప్పుడే మనకి అర్థమవుతుంది. ట్రేడింగ్ లో సక్సెస్ లాస్ట్ మంత్ ఉన్నట్టు ఈ మంత్ అసలు ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అదే అలాగే లాస్ట్ వీక్ ఉన్నట్టు ఈ వీక్ ఉండదు, అది మర్చిపోకండి. ఇంకొకటి బ్రో, ఇప్పుడు మనం సపోజ్ ఇవాళ మనకి ట్రేడ్స్ ఏం లేవనుకో, ర్యాండమ్ గా ఏదో చెత్త ట్రేడ్ లో వెళ్ళిపోతాం, దిగిపోతాం, అకౌంట్ పోగొడతాం. రేపు అసలు బ్రహ్మాండమైన సెటప్స్ వస్తాయి మనకి.
లిటరలీ మన దగ్గర అకౌంట్ లేదు అంటే అసలు చాలా చాలా మంది సెటప్ పక్కా అది మాత్రం Last అకౌంట్ చూసారా? లేదు అంటే yeah, ఏప్రిల్ మొత్తం రాలేదు బ్రో సెటప్. థర్స్డే ఫ్రైడే వచ్చింది. అవును. అదే ఇప్పుడు ఓపిక్ గా వెయిట్ చేసిన వాడికి ఇంకా జాక్ పోవట్లే లిటరలీ అసలు. ట్రేడింగ్ అంటే అంటే బ్రో ఎంత పేషెన్స్ లో ఉంటావో అంత ఎక్కువ తీసుకోవచ్చు. పేషెన్స్ లేదా గ్రీడ్కి వెళ్ళావా ఇంకంతే. అసలు ఇప్పుడు మీరేంటి రాజకుమార్ బ్రో, మీరు ఫుల్ టైమ్ దీనికి వచ్చారా, ట్రేడింగ్ వచ్చారా ఇంకా లేదా? అవును బ్రో, ఫుల్ టైం. ఫుల్ టైం చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడైతే రియల్ ట్రేడ్ చేస్తున్నా, అదే ఫార్వర్డ్ టెస్టింగ్ చేస్తున్నా. ఇది బ్యాక్ టెస్టింగ్ ఎమోషన్స్ ఉండవు కదా. అదే మొత్తం మారి చాలా డిఫరెంట్. వరస్ట్ బ్రో, ఇంకే బాబు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో అంత వరస్ట్ ఉంది, ఇప్పుడు వచ్చింది మళ్ళీ దానికంటే ఘోరం ఉంది ఈ ఏప్రిల్. అందుకే అప్పుడు మెసేజ్ పెట్టినమాట గ్రూప్ లో, బాబు లాస్ట్ మంత్ ఉన్నట్టు ఉండదు, కొంచెం పోయినా పర్లేదు, కొంచెం దాచుకోండి, నెక్స్ట్ మంత్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇక్కడ మంచి సెటప్. ఇది ఇక్కడ స్ట్రాంగ్ సెల్స్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఓకే, ఇప్పుడు ఇది చూసినట్లయితే ఇక్కడ ఇది మీకు మంచి ఫాలో వచ్చింది. ఇక్కడ రెసిస్టెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. రెసిస్టెన్స్ వచ్చింది ఇక్కడ. అది 1 minute లో వచ్చేసిందా? ఓకే, మంచి 1 minute లో కాకుండా మీకు మంచి 1 minute తర్వాత మీకు వచ్చింటే మంచి పుల్ బ్యాక్ సెటప్ ఇది. ఇప్పుడు చూడండి, ఒక లో వేసింది, ఇంకో హై వేసింది. లోయర్ హై వేసింది, మళ్ళీ ఇంకో లోయర్లో వేయడానికి వస్తుంది కిందకి. సో ఇలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆర్డర్ పెడతాను. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ పెడతాను. ఆర్డర్ పెడితే మనకి మంచి రేంజ్ ఉంది. సో అది బ్రేక్ అయితే సేమ్. ఇప్పుడు ఏంటి, నా స్టాప్ లాస్ ఆల్రెడీ చూసా కాబట్టి నేను ఆర్డర్ ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు చూసా, తెలుసు కదా అని ఇక్కడ పెడతాను స్టాప్ లాస్, టార్గెటింగ్ అంతే. సో అదే బ్రో, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి, లేకపోతే ఇంకా సెషన్ మనం క్లోజ్ చేద్దాం మెల్లిగా. మెయిన్ నాకైతే అంటే అడగచ్చు, చాలా మంది అడుగుతారు, మీకు బ్రో మీకు ఏం సెటప్లు మీకు బాగా వర్క్ అవుతుంది బ్రో అంటారు. ఒకటి బ్రేక్అవుట్ కాదు, ఒకటి పుల్ బ్యాక్. ఫస్ట్ పుల్ బ్యాక్ అవుతుంది నాకు మంచిగా. పుల్ బ్యాక్ చాలా బాగా వర్క్ అవుతుంది. పుల్ బ్యాక్ అంటే ఒక ఫాల్ వచ్చి ఇప్పుడు అది ఇది మంచిగా అవ్వాల్సింది ట్రేడ్. మరి ఎందుకు పోయిందో తెలియదు, మరి మార్కెట్ ఏమన్నా అది ఉంది. ఇంత ఫాల్ వచ్చాక డైరెక్ట్ మార్కెట్ పైకి వెళ్ళిపోదు. ఇంత ఫాల్ వచ్చి ఒక పుల్ బ్యాక్ వచ్చి కిందకి వచ్చి మళ్ళీ వెళ్తుంది. ఆ పుల్ బ్యాక్ క్యాచ్ చేస్తే చాలు మనకి. ఆ పుల్ బ్యాక్ నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకోటి నేను ఇందాక చెప్పిన అదొకటి, ఇంకోటి బ్రేక్అవుట్. ఆ ఇంపల్స్ అసలు అవసరం లేదు. ఇంపల్స్ చాలా మంది ఇప్పుడు కొత్త వాళ్ళు అసలు వేస్ట్, ఇంపల్స్ అసలు తీసుకోవద్దు. ఇంపల్స్ ట్రేడ్లో వద్దనుకో. కాకపోతే ఇంపల్స్ తీసుకుంటే ట్రై చేయండి. మీరు ఫార్వర్డ్ టెస్ట్ చేస్తానంటే చేసుకోండి. కాకపోతే 1 MG వెళ్ళండి ఇంపల్స్. 5 MG 10 MG వెళ్తే ఇంకంతే, అకౌంట్ని సమర్పించుకోవాల్సి వస్తుంది. సో ఇదే బ్రో, ఇంకా డౌట్ ఉంటే ఓకే, లేకపోతే ఇంకా క్లోజ్ చేద్దాం సెషన్. మీరు హైయర్ టైం ఫ్రేమ్ చూడరా? అంటే ఇప్పుడు ఓన్లీ డైరెక్ట్ 4 hours చూసేసి ప్లాన్ చేసుకుంటారా? నేను ఇంకా 4 hours ఇంకా 4 hours కానీ ఇంకా పోను. నేను ఎప్పుడో వెళ్తే మహా అయితే డైలీకి ఒకసారి వెళ్తానేమో. డైలీకి మోస్ట్లీ వెళ్ళను. 4 hours ఆ 4 hours బేస్ చేసుకొని తీసుకుంటాను ట్రేడ్లు ఎప్పుడైనా సరే. నేను అంటే ఇప్పుడు బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు అంతే 4 hours చూసి మనం అనాలిసిస్ స్టార్ట్ చేస్తున్నాం కదా. రియల్ టైం కూడా అంతే 4 hours అనాలిసిస్ స్టార్ట్ చేస్తాను. 4 hours 1 hour 30 minutes. ఇంకా 15 minutes ఏంటంటే అది మోస్ట్లీ వాల్యూమ్ టైమ్స్ చూస్తాను. బట్ ఎప్పుడైనా మంచి సెటప్ 15 minutes మంచి సెటప్ ఏమైనా కనిపిస్తే అప్పుడు చూస్తాను. లేకపోతే వాల్యూమ్ టైం అంటే వాల్యూమ్ ఓపెన్ అంటే సెషన్ ఓపెన్కి అరగంట ముందు అరగంట తర్వాత చూస్తాను. ఓకే. మీకు ఏ సెషన్ బాగా వర్క్ అవుతుంది? ఇట్లా లండన్ లేకపోతే నాకు మంచిగా వర్క్ అవుతుంది అంటే లండన్. యాక్చువల్గా లండన్ ఇప్పటిదాకైతే లండన్ యాక్చువల్గా మంచి వర్కౌట్ అవుతుంది, మంచిగా బాగా పనిచేస్తున్నారా బాబు అన్న టైంలో ఏప్రిల్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు అసలు ఏప్రిల్లో వరస్ట్గా ఉన్నాయి అంత మార్కెట్ అంతా. సో ఏప్రిల్ నుంచి తర్వాత నుంచి ఇంకా ఎన్వేళ్ళు మంచి మూవ్స్ వస్తున్నాయి. సో నేనైతే ఫస్ట్ నేను లండనే అని చెప్తాను.
బట్ ఇప్పుడు ఈ డేస్లో ఏంటంటే ఎన్వైలో వస్తుంది. బట్ నేను ఇంతకుముందు అది ఏషియన్లో మొన్న స్టార్టింగ్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ అయితే ఏషియన్లో భయంకరమైన న్యూస్ వచ్చాయి. ఆ ఏషియాలో మంచి మూవ్స్ వస్తే ఇంకా లండన్ వేస్ట్. లండన్ మనం అసలు చూడడమే వేస్ట్ చెప్పాలంటే. లండన్ మంచి స్టేట్సే రావు. సో నా మంచి సెషన్ అంటే నేను లండనే బ్రో. కాకపోతే ఇప్పుడు మారుతుందేమో అనుకుంటున్నాం, మరి ఇప్పుడు చూడాలి. ఏషియా మూవ్ అయితే లండన్ కన్సల్టేషన్ బ్రో. అదే ఏషియన్ మూవ్ అయితే ఇంకా లండన్ స్కిప్ చేసుకోవాలేమో ఇంకా. బట్ నా సెషన్ అంటే నాకు లండనే. ఇప్పుడు ఎన్వై కొద్దిగా నచ్చుతుంది. ఎన్వై కొద్దిగా వాల్యూమ్, మంచి వాల్యూమ్ ఉంటుంది. ఎన్వై నచ్చుతుంది కొద్దిగా ఇప్పుడు. గోల్డ్ కాకుండా ఇంకా సిల్వర్ గానీ ఇంకా వేరే కమోడిటీస్ ఏమైనా ట్రేడ్ చేస్తారా బ్రో మన కమ్యూనిటీలో? ఇంకేం లేదు బ్రో. నేను అదే ఇప్పుడు దాకా గోల్డే నేను చెప్పా కదా, బీటీసీ ఏమైనా బ్యాక్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సాయి రాజ్ కుమార్ బ్రో కూడా ట్రై చేయమంటున్నారు కదా, ఒకసారి ట్రై చేస్తాయి కదా, బ్యాక్ టెస్ట్ చేయాలి బ్రో. అట్లీస్ట్ మీరు ఎక్కువ బ్యాక్ టెస్ట్ వద్దు బ్రో. ఒక 100 ట్రేడ్లు, ఒక 100 ట్రేడ్లు, 100 రోజులు కూడా కాదు, 100 ట్రేడ్లు ప్రాపర్గా ఎమోషన్స్ ఏం లేకుండా బ్యాక్ టెస్ట్ చేయండి చాలు. ఇంకా మీరు ఎమోషన్ అదొక్కటి చేసి మీకు ఒకే ట్రేడ్, మీకు స్ట్రాటజీ ఒక 60-70% పనిచేస్తుంది అంటే ఇంకా మీరు మీ ఎమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఆ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏం చేస్తే కంట్రోల్ అవుతుంది, అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది కదా. సో అది మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలి నాదే ఇంకా సరిగ్గా ఫిక్స్ అవ్వలేదు. నేను ఇంకా అప్పుడప్పుడు తేడా కొడుతూ ఉంటుంది నా మైండ్. ఎమోషన్స్ మంచిగా ప్రాపర్గా నాకు నిక్ ఎమోషన్స్ చాలా బాగా కంట్రోల్ చేసింది. నిక్ అసలు తన ట్రేడ్ ఇస్తున్నానంటే ఆ ట్రేడ్ ప్రాఫిట్ అండ్ లాస్ మూవ్ అవుతుంటే అసలు మనిషి ఫేస్లో ఆ స్మైల్ తప్ప ఇంకే ఉండదు. ఏదైనా స్మైల్ చేస్తుంటే అది మాట్లాడుతుంటాడు, కానీ కొద్దిగా కూడా కనిపించదు ఆ టెన్షన్. మళ్ళీ ఎస్ఎల్ కూడా చూస్తారు కదా బ్రో, చాలా లార్జ్ రేంజెస్ లో పెడతాడు బ్రో. చాలా రాజు పెడతాడు, అయినా సరే అది మూవ్ చేస్తాడు. అతను అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అయిన తర్వాత మూవ్ చేస్తాడు, కానీ ఫస్ట్ టైం తీసుకునే అసలు ఆల్మోస్ట్ ఎస్ఎల్ తీసుకున్నట్టు పెడతాడు. అవును అదే. ఇప్పుడు మీరు ఇప్పుడు రేంజ్ కింద పెడతాం అనుకో మనం, ఫర్ ఎగ్జాంపుల్ పెడితే లాస్ట్ క్యాండిల్ ముందు పెడతాం అనుకో, ఆయన ఆ విక్స్ వెనకాల పెడతాడు. అవునవును అది మేనేజ్ చేసుకుంటాడులే. బట్ అదే నాకైతే అతను నచ్చేది అదే బ్రో, ఆ ఎమోషన్స్. ఎగ్జిబిషన్ బాగా చేస్తాడు బ్రో. ఎగ్జిబిషన్ మంచి పాజిటివ్ వస్తాడు, సెషన్ కూడా మంచి ఫామ్ లో వస్తాడు. ఇంకా వన్స్ ఒకసారి ఇక ట్రేడ్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ట్రేడ్ తీసుకుంటాడు, ఇంకా డివేట్ అవ్వడు బ్రో. అంతే బాగుంటుంది. సో ఓకే బ్రో, మరి రేపు కలుద్దాం అయితే. థ్యాంక్ యూ మరి చెప్తాము. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ బ్రో. బాయ్.